సెలవిస్తున్నాను. నా జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 యెస్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. రైట్. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. దేవుని మహాకృపను బట్టి గతించిన కాలం అంతా మనం రాజు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. పోయిన లాస్ట్ వీక్ మనం దేవుని మహాకృప బట్టి చక్కగా దేవుని వాక్యం ధ్యానం చేసాం. తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి వస్తుందా అంటే సౌలు యొక్క రాజ్యాన్ని గురించి ధ్యానం చేస్తూ సౌలు అవిధేయత గురించి ధ్యానం చేశాం. ఆ తర్వాత సౌలును సమూయేలు ప్రవక్త అమ్మోనీయులను చంపమని చెప్పాడు. ఈ అమ్మోనీయులు చంపమని చెప్తే అమ్మోనీయులు చంపట్లేదు. అయితే చాలా మంది అమ్మోనీయుల పసిపిల్లలు చంపడం ఏంటి, గొడ్లు చంపడం ఏంటి, దేవుడైన యెహోవా సైకోనా దానికి ఇట్లా రకరకాల మాట్లాడుతూ అంటారు. దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి, ఇంతకు అమ్మోనీయులు ఎవరు, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు చేసిన తప్పేంటి, ఈ విషయాలని మన బ్రదర్ సిస్టర్ ఎస్ అమాలేకులు క్షమించండి, అమాలేకులు. ఎస్, అమాలేకులు చేసిన తప్పేంటి, అమాలేకులు ఎవరు, ఇంతకు వాళ్ళు ఏం చేశారు అన్న విషయాలని మనం ధ్యానం చేసాం. అమాలేకులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చంపమన్నాడు, దేవుడు నిజంగా కఠినాత్ముడా అన్న విషయాలు మనం ధ్యానం చేసాం అమాలేకుల గురించి. ఆ తర్వాత దేవుడు తల్లిదండ్రులు చేసిన తప్పు దోషం పిల్లల మీదకి వస్తుందా అన్న విషయం మనం ధ్యానం చేసాం. ఇక్కడ నుంచి పార్ట్ 2 అనుకోండి, తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల మీదకి వస్తుందా లేదా అన్న విషయం ధ్యానం చేసాం. ఇక్కడ చివరిగా నేను ఒక కంక్లూజన్ ఇచ్చేసి తర్వాత దావీదు తప్పు చేస్తే పిల్లవాడిని చంపడం ఏంటి అన్న విషయం ధ్యానం చేసి ఆ తర్వాత దావీదుపై దేవుని అభిషేకం గురించి ధ్యానం చేసి దావీదు అభిషేకం పొందిన తర్వాత తాను కొన్ని కీర్తనలు రాస్తాడు. ప్రాముఖ్యంగా 4 కీర్తనలు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 4 కీర్తనలు. ఆ 4 కీర్తనలు ఏంటి, అందులో ఉన్నటువంటి భావం ఏంటి అన్న విషయాన్ని సమయానుకూలతను బట్టి ముందుకెళ్దాం. సర్వసాధారణంగా అందరికీ సమూయేలు వచ్చాడు, దావీదుని అభిషేకించాడు, కొమ్ము తీసుకొని వచ్చి నూనె పెట్టి అభిషేకం చేసి వెళ్ళిపోయాడు అన్నంత వరకు చాలా మంది తెలుసు. కానీ ఆ టైంలో హృదయానుసారుడైనటువంటి దావీదు ఎలాంటి కృతజ్ఞత భావంతో ఎలాంటి కీర్తనలు రాసింటాడు అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం సమయాన్ని బట్టి. అయితే పోయిన లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నట్లు తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా అంటే దాని గురించి బైబిల్లో ఏం రాయబడింది, ధర్మశాస్త్రంలో ఏముంది అన్న విషయాన్ని ధ్యానం చేశాం. టూకీగా ఫైనల్గా ఒకవేళ లాస్ట్ వీక్ రాని వాళ్ళ గురించి 2 నిమిషాలు చెప్తాను. తల్లిదండ్రుల శాపం గురించి నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండంలో చక్కగా రాయబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏముంటుందంటే తల్లి తండ్రి చేసినటువంటి దోషం ఏదైతే ఉందో 3-4 తరాలు పిల్లల మీద ఉంటుందని, యెహోవా యొక్క దయా కనికరము తమ పిల్లల మీద 1000 తరముల వరకు ఉంటుందని రాయబడింది. అంటే తల్లిదండ్రులు చేసిన దోషం అనేది పిల్లల మీద ఉంటుంది అని నిర్గమాకాండం చెప్తే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో ఏముంటుందంటే ఎవడు చేసిన తప్పును బట్టి వాడిని శిక్షించాలి, తండ్రి చేస్తే తండ్రిని శిక్షించాలి, కుమారుడు చేస్తే కుమారుడు శిక్షించాలి అని ఉంటుంది. ఇదేంటి 2 కన్ఫ్యూజ్గా ఉన్నాయి? తండ్రి శాపం బిడ్డల మీదకి వస్తుందని ఉంది. ఇక్కడేమో ద్వితీయోపదేశకాండంలో తండ్రి చేసిన దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించాలి, కుమారుడు చేసిన దోషాన్ని బట్టి కుమారుడిని శిక్షించాలి అని ఉందేంటి అని 2 కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బట్టి మేము శిక్షణ అనుభవిస్తున్నాం అని ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో బానిసత్వం ఉన్నప్పుడు దేవుని మీద ఎంతో కొంత అసహ్యత లేదా ఎంతో కొంత తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏమనంటే మా నాన్న మా అమ్మ ఈ తప్పు చేశారు, దానికి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నావు, దానికి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు, దానికి మమ్మల్ని ఎందుకు ఈ బబులోను తీసుకొని వచ్చావు అన్నట్లుగా వాళ్ళ జీవితాలు ఉన్నప్పుడు యెహెజ్కేలు అన్న ప్రవక్త ద్వారా ఒక అధ్యాయం రాయించాడు. ఆ అధ్యాయంలో క్లియర్గా రాస్తాడు నిర్గమాకాండంలో ద్వితీయోపదేశకాండంలో ఈ రెండింటి మధ్య అర్థాలు ఏంటి అని. సో ఆ విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. సో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా వివరించాడు. ఏ తల్లి చేసిన దోషాన్ని ఆ తల్లిదండ్రుల మీదకే నేను వివరించును లేదా రప్పించును, బిడ్డలు చేసిన దోషాన్ని బట్టి బిడ్డల మీదకే రప్పించును, తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే పిల్ల పళ్ళు పులిగినా అనే విధంగా వివరించుకుంటూ వచ్చాడు. సో ఫైనల్గా పోయిన వారం మనం అల్టిమేట్గా దానికి ఉన్నటువంటి సారాంశం ఏంటంటే తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా అంటే ఉంటుంది. అయితే ఆ పిల్లలు ఆ శాపము నుంచి తప్పించుకునే మార్గం ఉంది. ఏ పిల్లవాడికి ఎదిగిన తర్వాత నా తల్లిదండ్రుల శాపం నా మీద ఉంది, ఈ దరిద్రత, ఈ కరువు, ఈ శాపము నా మీద ఉంది అని ఎవడైతే గ్రహించిన వ్యక్తి ఆ శాపము నుంచి పక్కకొచ్చి ఆశీర్వాదము అన్నటువంటి ట్రైన్లో ఎక్కచ్చు అని ఒక ఉపమానం కూడా చెప్పా. సో ఇదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా తన ప్రసంగం చేస్తున్నప్పుడు యెరూషలేం ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలతో ఈ మాట అంటాడు. మీ పితరులు ఎవరైతే ప్రవక్తలు మీరు ఆనాడు చంపారో ఆ శాపం గుండానే మీరు వెళ్తూ ఉన్నారు, వేషధారులారా అని తిడతాడు.
కోడి తన రెక్కల కింద చేర్చుకున్నట్లు యెరూషలేమా నేను ఎన్నో సార్లు నేను చేర్చుకోవాలనుకుంటున్నా. అయినా మీరు నా మాట విననొల్లకుంటిరి అని విషయాలన్నీ పోయిన వారం మనం ధ్యానం చేసాం. మీరు ఎవరైనా సరే రాకపోయినట్లయితే దయచేసి బ్రదర్ ఛానెల్‌లో యూట్యూబ్‌లో ఉంటది. అలాగే బ్రదర్ సంజీవ్ తేజ అనే యూట్యూబ్ ఛానెల్‌లో కూడా తల్లిదండ్రుల శాపం అంటే ఏంటనేది ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ అప్‌లోడ్ అవుతది. అయితే ఇక్కడ చాలా అవుతారండి. సరే తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా? ఉంటుంది. అయితే ఆ పిల్లలు తప్పించుకునే అవకాశం ఉందా? ఉంది. తప్పించుకునే అవకాశం ఉంది. ఎప్పుడంటే ఆ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకు ఆ మెచ్యూరిటీ లెవెల్ అంటే ఆలోచించే వివేక జ్ఞానం వచ్చినప్పుడు అదే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన పాపం చేయకోకుండా దేవుని వైపు మళ్ళినప్పుడు ఆ శాపాన్ని కొట్టివేసి పరిపూర్ణంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఈ విషయాన్ని మనం బైబిల్‌లో చదివాం. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తండి ప్రశ్న. ఇప్పుడు చాలా జాగ్రత్తండి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు కాకోకుండా అంటే ఎదిగిన వారు, మెచ్యూరిటీ కలిగిన వారు కాకోకుండా పసిపిల్లలైతే. మరి పసిపిల్లల్ని ఎలా చంపుతున్నాడు? ఎందుకు చంపుతున్నాడు? ఇంకొంతమందికి కొన్ని డౌట్‌లొస్తాయి. అందుకని పార్ట్ 2 అని చెప్పా. ఏంటి ఆ డౌట్‌లంటే ఆకాను ఉన్నాడు. ఆకాను చేసిన తప్పును బట్టి కుటుంబం అంతా నాశనమైపోతది. ఎందుకలా? ఇంకోటి గెహాజీ ఉన్నాడు. గెహాజీకి నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్ఠరోగం ఏదైతే ఉందో, ఆ కుష్ఠరోగము గెహాజీ పిల్లలకొస్తుంది. ఇదెందుకలా? అర్థమవుతుందా? నా వాయిస్ క్లియరా? ఓకేనా? ఓకే సార్. దేవుడు మాటకు అవిధేయత చూపినట్లు. దేవునికి అవిధేయత చూపించింది. రైట్. సో, ఇక్కడ దేవుడు అవిధేయత చూపించింది ఎవరు? గెహాజీ అవిధేయత చూపించాడు. గెహాజీ అవిధేయత చూపించాడు. ఆ తర్వాత ఆకాను అవిధేయత చూపించాడు. మరి వాళ్ళ పిల్లలకెందుకు శిక్ష పడాలి? వంశం కుటుంబం అంతా నెర విడిచి అని రాయబడి ఉంటది బైబిల్‌లో. ఎందుకలా? లేదా తర్వాత వాళ్ళు రాళ్ళతో కొట్టి కుప్పగా పేర్చడం అని మనం చదువుతాం. ఎందుకలా? బైబిల్‌లో ఇశ్రాయేలు జాతిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పును బట్టి రాళ్ళతో కొట్టి చంపడం కావచ్చు, వాళ్ళ ఊరి బయటికెళ్ళి తీసుకొని పోయి చంపడం కావచ్చు. ఆ తర్వాత కోరాహు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కోరాహుతో పాటు దాతాను, అబీరామని కొంతమంది గురించి మనం చదువుతున్నప్పుడు కావచ్చు, రూబేను గోత్రంలో నుంచి కొంతమంది వ్యక్తులు తప్పు చేసినప్పుడు వారి పిల్లలందరూ నశింపబడ్డారు. ఇవన్నీ మనం చదువుతాం. ఎందుకలా? తండ్రి దోషములు పిల్లలకి వచ్చిందనా? అయితే పసిపిల్లలు అనుకున్నాను. ఇందాక నేను చెప్పా తల్లిదండ్రుల దోషం పిల్లల మీద ఉంటుంది. నేను కాదంటంలా. అయితే పసిపిల్లలకు ఆ మెచ్యూరిటీ లెవెల్ లేదు గదా! వాళ్ళు ఆలోచించుకునే కెపాసిటీ లేదు గదా! అంటే నాకు నా నాకు అర్థమైందేంటంటే పూర్తిగా మీకు వాక్యం అర్థమైందా? అంటే నా పాయింట్ ఏంటంటే తప్పుగా అనుకోకండి. హ్మ్. తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుంది. నేను కాదంటం లేదు. కానీ పిల్లల మీద ఉన్నప్పుడు ఆ పసిపిల్లలను చంపడం ఎందుకు? ఒకవేళ అనుకుందాం. నేను నా తల్లిదండ్రులున్నాడు. నాకు వయసు 21, 22, 23 ఏళ్ళు అనుకోండి. అంటే వయసు కాదులే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 22, 23 ఏళ్ల వయసులో నా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి, నా తల్లిదండ్రులతో నేను ఏకీభవించి, ఆ తప్పులో, ఆ దొంగతనంలో, ఆ మోసంలో నేను పాల్గొన్నప్పుడు ఆ శిక్ష నా మీద పడాల్సిన అవసరత ఉంది. పడాలి కూడా. కానీ పసిపిల్లలు వాళ్ళకేం తెలీదు. మరి వాళ్ళ మీదకి ఎందుకు పడాలి? మీకు అర్థం చెప్తా. గెహాజీ అనేవాడు నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని ఎలీషా దగ్గరికొస్తాడు. "అయ్యా నన్ను స్వస్థపరచు బాగు చేయి" అంటే ఎలీషా అద్భుతంగా స్వస్థపరుస్తాడు. "ఇదిగో అని తీసుకో" అని చెప్పేసి బంగారు మూటల్లో అద్భుతమైన వెండి దుస్తులన్నీ తీసుకొనొస్తాడు. "నాకు ఒక్క దుమ్ము లేదా ఒక నూలు పోగైనా నాకు అవసరం లేదని" ఎలీషా అంటాడు. అప్పుడు నయమాన్ ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు అవన్నీ తీసుకొని పోతున్నప్పుడు గెహాజీ ఏం చేస్తాడంటే తిరిగి మరల నయమాన్ దగ్గరికెళ్ళి అనగా ఎలీషా కింద పనివాడైనటువంటి గెహాజీ వెళ్లి ఎవరి దగ్గరికి? నయమాన్ దగ్గరికి, "అయ్యా నా యజమానుడి దగ్గరికి కొంతమంది పనోళ్ళొచ్చారు, ప్రవక్తలొచ్చారు. దయచేసి నువ్వు ఇచ్చినటువంటి దుస్తులు గాని, బంగారం ఏదైతే ఉందో ఇమ్ము" అని చెప్పేసి ఇప్పించుకుంటాడు. ఇప్పించుకొనొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. అయితే ఇప్పుడు ఎలీషా అడుగుతాడు గెహాజీ ఎక్కడికెళ్ళావు? అంటే నేనెక్కడికెళ్ళలేదని. "నా ఆత్మ నువ్వు నయమాన్‌తో వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా?" అంటాడు. అన్న తర్వాత ఏ నయమానైతే కుష్ఠరోగం పోగొట్టుకున్నాడో ఆ కుష్ఠరోగము నీకు, నీ పిల్లలకొస్తుందన్నాడు. దానికి కారణం ఏంటంటే, ఎందుకు పిల్లలకు వస్తుందని అన్నాడంటే గెహాజీ చేసినటువంటి ఆ దొంగ సొమ్ములో అంత దుస్తులు గాని, అంత బంగారు గాని తీసుకొనొచ్చి ఇంట్లో పెడుతున్నప్పుడు, ఇంట్లో భార్య గాని, పిల్లలు గాని, కుటుంబం గాని లేదా పిల్లలు వాళ్ళు చూసే ఉంటారు. ఆ విషయం ఎలీషాకు తెలుసు. ప్రవక్త అయిన ఎలీషాకు తెలుసు కాబట్టే, నీ తర్వాత ఎవరైతే నీ పిల్లలున్నారో, ఆ పిల్లలకు ఆ కుష్ఠరోగం వస్తుందన్నాడు. ఎందుకొస్తుందన్నాడంటే, తండ్రి చేసిన దోషం ఏదైతే ఉందో, ఆ దోషంలో పిల్లలు కూడా ఏకీభవించాడు. మీకు అర్థం చెప్తా. ఆకాను సీనారు వస్త్రాన్ని తీసుకొనొచ్చాడు. అది శపించబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులు. ఆ సీనారు వస్త్రాన్ని ఆశించి భూమి తవ్వి అది ఎక్కడ? ఇంటి లోపల మధ్యలో గుడారం లోపల భూమి తవ్వి భూమిలో పాతిపెడుతున్నాడు. అలా భూమి తవ్వుతున్నాడంటే పిల్లలు, తల్లి, తండ్రి లేదా ఈ ఆకాను యొక్క భార్య, పిల్లలు అందరూ గడ్డపార తీసుకొని ఆ గుంత తవ్వి ఆ గుంతలో పూడ్చిపెడుతున్నప్పుడు ఇంట్లో నడి మధ్యలో పూడ్చిపెడుతున్నప్పుడు పిల్లలందరూ చూసుంటారా లేదా? భార్య చూసిందటా లేదా? "ఏమండి
మోషే గారు సర్వ సమాజం ఎదురుకు చెప్పాడు కదా, యెహోషువ చెప్పారు కదా, ఇది శపించబడినది, ఇది తీసుకోకూడదు అని యెహోషువ ప్రజలందరికీ చెప్పాడు కదా, మీరెందుకు ఇలా తీసుకొని వచ్చారు, తప్పండి, వద్దండి అని కనీసం ఆకాను యొక్క భార్య గాని, పిల్లల్లో ఎవడైనా ఒకడైనా గాని చెప్పాల్సింది. ఎవరు చెప్పలా. అందరూ కుటుంబం అంతా ఏకీవించారు. దేనికి? ఆ శాపగ్రస్తమైనటువంటి వస్తువు దాచిపెట్టాలి. అలా ఆ కుటుంబం అంతా, ఏ కుటుంబం అయితే తప్పు చేస్తున్నారనుకో, ఒక వ్యక్తి త్రాగుడుకో, వ్యభిచారానికో, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు, మన కుటుంబంలో ఎవరైనా సరే చేస్తున్నప్పుడు, ఆ చేస్తున్న వ్యక్తిని ఖండించే బాధ్యత, సరిచేసే బాధ్యత మన మీద ఉంది. అలా లేదన్నా మేము వాళ్ళతో కలిసి చేస్తాం అన్నట్లయితే, ఆ శాపము మన మీదకి కూడా వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్‌లో కోరాహు కుమారుల గురించి మనం చూద్దాం. కోరాహు కుమారులు. కోరాహు అనేవారు ఎవరో తెలుసా? మోషే బాబాయ్ యొక్క కొడుకు. మళ్ళీ చెప్తున్నా, మన బైబిల్‌లో కోరాహు కుమారులను చూద్దామే. కోరాహు ఎవరంటే, మోషే ఉన్నాడా? మోషే పెదనాన్న కొడుకు. మోషే యొక్క పెదనాన్న కొడుకే కోరాహు. ఆ కోరాహుకు పుట్టినటువంటి కుమారులే కోరాహు కుమారులు. ఈ మోషే యొక్క పెదనాన్న కొడుకు, మోషే యొక్క చిన్నాన్న కొడుకు. బాబాయ్ అంటే చిన్నాన్న కొడుకు. అంటే మోషే యొక్క చిన్నాన్న కొడుకైనటువంటి కోరాహు ఎవరైతే ఉన్నారో, ఈ కోరాహు యొక్క పిల్లలు కోరాహు కీర్తనలు అని మనం చదువుతాం. అయితే సంఖ్యాకాండంలో ఈ మోషే యొక్క బాబాయ్ యొక్క కొడుకైన కోరాహు మోషే మీద తిరగబడతాడు. మోషే మీద తిరగబడడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూరుస్తాడు. అహరోనుకు, మోషేకు వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరిని సమకూరుస్తాడు. 600 మంది అధిపతులను, పెద్దలను, అధికారులను రేపుతాడు గొడవకు. ఎవరి మీదికి? మోషే మీదికి. మోషే మీదికి, అహరోను మీదికి. ఎవరు రేపేది? సొంత బాబాయ్ కొడుకే. ఆ బాబాయ్ కొడుకు ఎవరు? అహరోను. అయితే విచిత్రం ఏంటో తెలుసా? అలా తిరగబడినందుకు బైబిల్‌లో చక్కగా రాయబడి ఉంటది. భూమి నెరవేడిచి, అంటే భూమి ఇట్లా చీలిపోయి కోరహును, ఆ తర్వాత దాతాను, అబీరాము వీళ్ళందరిని మింగివేస్తది. అంటే ఈ కోరహుతో పాటు ఎవరైతే ఏకీవించారో వాళ్ళందరినీ మింగివేస్తది భూమి. అలా మింగివేసినప్పుడు ఆ 600 మంది అధికారులు ఎవరైతే ఉంటారో, ధూపార్తులు పెట్టుకొని ఉంటారు. 600 మంది మొత్తం అధికారులు. వీళ్ళందరూ భయముతో, ఇశ్రాయేలు సైన్యం సమాజం అంటూ చల్లాచెదరు భయంతో పరిగెడతాంటారు. అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 600 మందిని కాల్చేస్తది. విచిత్రం ఏంటో తెలుసా? ఇంతమందిని ప్రేరేపించింది ఎవడంటే, మోషే యొక్క బాబాయ్ కొడుకైన కోరాహు. అయితే ఈ కోరాహు పిల్లలు మాత్రం తప్పించుకున్నారు. ఎందుకు తప్పించుకున్నారు అంటే, కోరాహు యొక్క పిల్లలు తండ్రి అయినటువంటి కోరాహు యొక్క పాపంలో, తిరుగుబాటులో పాలిభాగస్తులు కాలేదు. అనగా తండ్రి చేసినటువంటి దోషంలో, పాపంలో చేతులు వేయలేదు. సేవకుల మీద తిరగబడలేదు. దేవుడు వాళ్ళకిచ్చిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నారు. మీరు ఎవరికైనా బైబిల్ చదివే అలవాటుంటే చదువుతారు కదా! మొదటి వృత్తాంతర గ్రంథంలో రాజుల చరిత్రలో అలాగే ఎజ్రా ఒక విషయం రాస్తాడు కోరాహు యొక్క కుటుంబాల గురించి. ఏమంటాడంటే, కోరాహు ఒక కీర్తన రాస్తాడు. అయ్యా, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిరం యొక్క గుమ్మముల ఎదుట ఒక్క దినము గడుపుట నాకు 1000 దినములతో సమానమయ్యా. నీ మందిరం యొక్క గుమ్మం గడపాలని నాకు ఆశ ఉందయ్యా అని కీర్తనలో వర్ణిస్తాడు. ఎవరు వర్ణిస్తారంటే, కోరాహు యొక్క కుమారులు. అది ఎప్పుడు వర్ణిస్తున్నాడు? ఎందుకు వర్ణిస్తున్నాడంటే వాళ్ళ నాన్నగారు భక్తిహీనుడు. ఎవరు ఆ నాన్న? కోరాహు. అయితే కోరాహు కుమారులు ఏమనుకుంటారో తెలుసా? నా ఇంటిలో మా నాన్నతో గడపటం కంటే నీ మందిర గుమ్మం ఎదుట కాపలాదారుడు ఉంటారే, అలా కాపలాదారుడిగా బతకటం నాకిష్టమయ్యా అని ఆశపడతాడు. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు. ఇలాంటి అద్భుతమైన కీర్తనలు రాశారు. ఎవరు తెలుసా? భక్తిహీనుని యొక్క కొడుకు, భక్తిహీనుని యొక్క బిడ్డలు. అంటే నేనేం మాట్లాడతానంటే, తల్లి తండ్రి చేసిన దోషమైనప్పటికీ పిల్లలు ఆ తల్లి తండ్రి యొక్క దోషంలో పాల్గొనకపోతే ఆ పిల్లలను దేవుడు దీవిస్తాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. యెస్. సో, మీకు అర్థమవుందా? సో, నేను చెప్పొచ్చేదేంటంటే, పిల్లలైన మీరు, అలాగే వాక్యాన్ని వింటున్న యవ్వనస్తులు మీరు ఎవరైనా ఉన్నట్లయితే, మీ తల్లి, తండ్రి, మీ కుటుంబంలో అన్న, తమ్ముళ్ళు ఎవరైనా సరే తప్పు, దోషం చేస్తున్నట్టయితే, ఒకవేళ ఇంతకాలం నా కులం ఇది, మా పేద కుటుంబం అన్నా, మాకు యోగ్యత లేదన్నా, మేము శపింపబడిన కుటుంబం అన్నా అని దిగులు పడుతుంటే, దిగులు పడకండి. దయచేసి దిగులు పడకండి, బాధపడకండి. ఎందుకంటే దేవుడు శాపం ఉన్నది వాస్తవమే. ఈరోజు నేనున్నా, సంజీవ్ తేజ అని నీ మీద శాపం ఉందా అన్నా అని మీరు నన్ను అడిగారనుకో, 100% నా మీద శాపం ఉంది. 100% నా మీద శాపం ఉంది. నా తల్లిదండ్రుల శాపం కావచ్చు, నా పితరుల శాపం కావచ్చు. అయితే ఆ శాపాన్ని గ్రహించిన నేను నా 18 ఏట
ఆ శాపాన్ని గ్రహించిన నేను నా 18 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభువైన రక్షకుడిని అంగీకరించి నేను ఆయన దగ్గరకొచ్చాను. ఆయన రక్తం చేత కడగబడి, ఆయన వాక్యము అన్న పాల చేత, వాక్యం చేత నా ఆత్మను, నా ప్రాణాత్మ దేహాన్ని శుద్ధీకరించుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, శాపగ్రస్తమైనటువంటి ఆ కాడి కింద నుంచి ఆశీర్వాదము అన్నటువంటి నీతి జనాంగం వైపు నేను నడుస్తున్నాను. ఇప్పుడు నా మీద శాపం లేదు. ఇప్పుడు నా మీద ఆశీర్వాదం ఉంది. 18 ఏళ్ల వయసు ముందు నా మీద శాపం ఉండేది. ఇప్పుడు ఆ శాపం నా జీవితంలో కొట్టివేయబడింది. నా తర్వాత నా కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటది. మీకు అర్థమయ్యేది చెప్తా. కన్‌ఫ్యూజ్ కాకండి. తల్లిదండ్రులు చేసిన దోషం ఏ విధంగా అయితే పిల్లల మీద ఉంటుందో, తల్లిదండ్రుల యొక్క నీతి పిల్లల మీద ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు చేసిన శాపం బిడ్డల మీద ఏ విధంగా ఉంటుందో, తల్లిదండ్రుల యొక్క నీతి కూడా బిడ్డల మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తాగుతూ, తిరుగుతూ ఉన్నటువంటి బిడ్డల కింద ఆర్థికంగా దరిద్రత, కరువు, బూతులు, సరసత్తులు ఇంట్లో ఉంటాయి. ఆ శాపం ఎంతో కొంత పిల్లల మీద ఉంటుంది. ఏ పిల్లవాడైతే పెరుగుతున్న కొద్దీ గ్రహించి ఆ శాపం నుంచి బయటకొస్తాడో, ఆ శాపం నుంచి తప్పించుకుంటాడు. అయితే కొంతమంది సేవకుల పిల్లలుంటారు. ఆ సేవకుల పిల్లలు వాళ్ళ నాన్నగారు అద్భుతమైన సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, సంఘాలు కడుతూ అద్భుతమైన సంఘాలుంటాయి. పరిచర్య ఉంటది. ఇప్పుడు ఆ కడుపున పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో సేవకుల పిల్లలు, వాళ్ళకు చిన్నతనం నుంచి సండే స్కూల్ పాఠాలు గాని, వాక్యాలు గాని వాళ్ళకు పెద్దగా ఈ మైకుల కోసము, చిన్న చిన్న కంజర కోసం, వస్తువుల కోసం, తాళాల కోసం కష్టపడన అవసరం లే. అంటే మేము ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక చిన్న మైక్ కొనాలంటే నెలలో ప్రార్థన చేసేవాళ్ళం. ఒక చిన్న మైకు, ఒక కార్డ్‌లెస్ మైక్ కొనాలంటే ప్రార్థన చేసేవాళ్ళం. కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే పేదరికం. మాకు ఆ స్తోమత లేదు. చిన్న పరిచర్య, పేదవాళ్ళు, చిన్న మందిరం. 4 గోడల మధ్య చెమటతో, వేడితో, ఎండకు కనీసం మందిరం కట్టుకునే పక్కా స్థితికి పెంచుకునే స్తోమత కూడా లేదు. ఈ వాక్యాన్ని వింటున్నవాళ్ళు మీలో ఎవరైనా సేవ చేసేవాళ్ళు గాని, మీకు ఇలాంటి అనుభవం ఉండే ఉంటది. మీ సంఘాల్లో ఉన్నటువంటి సేవకుడు ఎంతో కష్టపడి, ప్రయాసపడి ఒక స్థాయికి తీసుకొనొస్తాడు. అనుకుందాం. ఇప్పుడు మొదట్లో మాకు చిన్న మైకు కొనుక్కునే స్తోమత లేదు. ఇప్పుడు దేవుడు ఈరోజు ఈ కృపను బట్టి వస్తువులు గాని, ఈ పరిచర్య గాని, ఈ మందిరం గాని ఇచ్చారు గదా! ఈరోజు నా కడుపున పుట్టబోయే కొడుక్కి దేవుడు ఇచ్చినటువంటి ఈ వస్తువులు, ఈ మందిరం ఏదైతే ఉందో, ఈ ఆశీర్వాదం నా కొడుకు అనుభవిస్తాడు. మీకు అర్థమవుతుందా నా పాయింటు? అంటే నీతిమంతుడైన నేను, నా నీతి లేదా నా ఆశీర్వాదం, నా దీవెన నా తరతరాలకు ఉంటది 1000 మందికి. ఇప్పుడు నా కడుపున పుట్టబోయే కొడుకు తను అనుభవిస్తాడు. అయితే ఎవడైతే ఆ నీతిని, ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన విధంగా, దేవునికి లోబడి జీవించాల్సిన విధంగా, ఆశీర్వాదానికి పుత్రులుగా ఉండాల్సిన విధంగా ఉండకోకుండా, తగిన సేవ, తగిన విధేయత చూపించుకోకుండా, ఎప్పుడైతే ఆ సేవకుని పిల్లలు పాపం వైపు, శాపం వైపు పరుగులు తీస్తారో, ఆ ఆశీర్వాదాన్ని, దీవెనను కోల్పోతారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఏ విధంగా అయితే శాపగ్రస్తమైన తల్లిదండ్రుల బిడ్డలు శాపాన్ని తప్పించుకొని దీవెన వైపు వస్తారో, అట్ ద సేమ్ టైమ్ ఆశీర్వాదంతో ఉన్నటువంటి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆశీర్వాదం ఉంటది. అయితే ఆ పిల్లలు ఆశీర్వాదం కింద ఉండకోకుండా శాపం వైపు వస్తారనమాట. వాళ్ళు మళ్ళా తిరిగి లోకానుసారము, ప్రేమ, బూతులు, సరసత్తులు, త్రాగుడు, సేవకుల పిల్లలే. ఉన్నతమైన గొప్ప సేవకుల పిల్లలే అలా తయారవుతారు. ఎందుకలంటే ఆ శాపం. కొంతమంది తల్లిదండ్రులు గొప్ప సేవ చేస్తుంటారు. పిల్లలు అదే లోబడి, అదే తగ్గింపు, అదే దీనత్వంతో గొప్ప సేవ చేస్తూ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సేవను అంతం వరకు నమ్మకంగా కొనసాగించేవాళ్ళు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, బిల్లీ గ్రాహం గారు తెలుసా మీకు? ఎవరికైనా బిల్లీ గ్రాహం గారు తెలుసా? తెలుసా? ఓకే. ఒక్కరికేనా? మిగతా వాళ్ళకి తెలుసా? బిల్లీ గ్రాహం గారు తెలుసు. 2, 3 నిద్రపోతున్నారా? మెలుకువనే ఉన్నారు కదా! వింటున్నారు కదా! రైట్. సూపర్. బిల్లీ గ్రాహం గారికి ఒక కొడుకున్నాడు. 5 మంది పిల్లలనుకుంటా. ఐ థింక్ 5 మంది పిల్లలు. వాళ్ళలో పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు 16 ఏళ్ళు, 13 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు అంటే బిల్లీ గ్రాహం గారు అప్పట్లో సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 ఏళ్ళు, కొన్నిసార్లు 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, కొన్నిసార్లు ఇతర దేశాల్లోనే సంవత్సరాల తరబడి ఆయన సువార్త నిమిత్తం ఇతర దేశాల్లో ఉండేవాడు. ఎవరంటే బిల్లీ గ్రాహం గారు. అప్పుడు కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఏమంటారు? చూసుకునే టైం లేదు. ఎందుకంటే బిల్లీ గ్రాహం గారు అప్పట్లో దేశాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ళలో పెద్ద కొడుకు. అప్పట్లో ప్రపంచ దేశాలకు గొప్ప దైవజనుడు బిల్లీ గ్రాహం గారు. బిల్లీ గ్రాహం గారు ఒకసారి ఇంగ్లాండ్ దేశానికి సువార్తకెళ్ళింటే ఫోర్డ్ కంపెనీ అధినేత. ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు మహేంద్ర, టొయోటా కంపెనీలు ఉన్నాయి. కార్ కంపెనీలు. అలా ఫోర్డ్ కంపెనీ వాళ్ళు బిల్లీ గ్రాహం గారు ఇంగ్లాండ్‌కి వచ్చారని వరుసగా 6 కొత్త కార్లు, 6 షోరూమ్ కార్లు ఇచ్చారు. షోరూమ్ కార్లు అంటే ఊహించుకోండి. ఆయన అంత గొప్ప దైవజనుడు కాబట్టి ఆయనకొచ్చేటువంటి కానుకలు గావచ్చు, గౌరవం గావచ్చు, మర్యాద గావచ్చు అంత ఉన్నతంగా ఉండేది. ఏ దేశాలకెళ్ళినా. దేశ అధ్యక్షులు సైతం ఆయన గౌరవించేవాళ్ళు. అయితే ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తన పెద్ద కుమారుడు కార్ రేసింగ్‌కు, డ్రగ్స్‌కు అలవాటయ్యారు. వీళ్ళెవరైనా 'జస్ట్ యాజ్ ఐ యామ్' అనే పుస్తకం ఉంటది బిల్లీ గ్రాహం గారిది.
వీలుంటే చదవండి. అందులో తన పెద్ద కుమారుడు తన టెస్టిమనీలో కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కూడా ఉంటది. పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న ఉన్నతమైన సేవ చేస్తుంటే 15, 16 ఏళ్ల వయసులో బిల్లీ గ్రహం గారి పెద్ద కొడుకు డ్రగ్స్‌కు, కార్ రేసింగ్‌లకు ఎడిక్ట్ అయిపోతాడు. అయితే ఇది తెలిసిన తండ్రి బాధతో భయంకరంగా ప్రార్థన చేస్తాడు. తల్లి కూడా ప్రార్థన చేస్తది. రూతు గ్రహాం పేరు. బిల్లీ గ్రహం గారి భార్య పేరు. అలా పెద్ద కుమారుడు డ్రగ్స్‌కు, కార్‌ల రేసింగ్‌కు, దుర్వ్యసనాలకు లేదా ఉచ్చలవిడితనానికి బాగా ధనవంతుడు. అలా ఎడిక్ట్ అయిపోయాడు. మీరు గూగుల్‌లో కొట్టినా వాడొస్తది. తన సాక్ష్యం చెప్తాడు. 16, 15 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో. అయితే దేవుడు ఒక దినాన ఆయన పట్టుకుంటాడు. ఇప్పుడు ఊహించుకోండి, బిల్లీ గ్రహం గారు ఉన్నతమైన సేవకుడు గదా! ఆయన కడుపున పుట్టిన కొడుక్కి అదే అవకాశాలు, అదే ఉన్నతమైన దీవెన. అయితే ఆయన డ్రగ్స్‌కు, కార్ రేసింగ్ అలవాటు పడిపోయి తొలగిపోయాడు. అయితే తిరిగి మరలా దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు బిల్లీ గ్రహం గారి తర్వాత బిల్లీ గ్రహం ఇవాంజలిస్ట్ అనే ఒక సంస్థను వాళ్ళ కొడుకు, ఎవరైతే డ్రగ్స్‌కు ఒకప్పుడు పాపానికి అలవాటయ్యారో ఆయన ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఇంటర్నేషనల్‌గా ఆ బిల్లీ గ్రహం గారి యొక్క మినిస్ట్రీని తండ్రి యొక్క ఆశీర్వాదంలో ఇప్పుడు కొడుకు అనుభవిస్తున్నాడు. తండ్రి యొక్క దీవెనను కుమారులు అనుభవిస్తున్నారు. బైబిల్ మనం చక్కగా చూస్తాం. నీతిమంతుల దీవెన 1000 తరముల వరకు ఆయన కృప చూపబడాలి. నిజమే. ఈరోజు నన్ను బట్టి నా బిడ్డలకు ఆ దీవెన ఉంటది. అయితే ఆ దీవెన మనం కాపాడుకోవాలి. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీరు గనక నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆ పిల్లలు నమ్మకంగా ఉంటే ఆ పిల్లలను కూడా తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ అదే విధంగా శాపగ్రస్తంగా ఉంటే శాపము ఉంటుంది. దీవెన కింద ఉంటే దీవెన ఉంటుంది. అయితే మనముగా తిరిగి మరలా దాంట్లో నుంచి శాపంలోకి రావాలా? తిరిగి అదే శాపంలో ఉండాలా? తిరిగి మరలా ఆశీర్వాదంలో ఉండాలా? తిరిగి మరలా మనం శాపగ్రస్తమైన దానికి రావాలా? అనేది మన సొంత నిర్ణయం మీద, ఫ్రీ విల్ అంటామే, సొంత చిత్తం మీద ఆధారపడదు. అలా బైబిల్‌లో కొంతమంది వ్యక్తులను వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బట్టి ఆకాను పిల్లలను శిక్షించడం కావచ్చు, గేహాజీ పిల్లలను శిక్షించడం కావచ్చు, మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరైతే మనం బైబిల్‌లో చదువుతామో ఆ అమాలేకీయులు వీళ్ళందరూ కాలం మారిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు మోసం చేశారు. ఆ మోసాన్ని గుర్తించి తర్వాత అయినా పశ్చాత్తాపపడాలి. ఇదే అమాలేకీయులు రెఫీదీములో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీద తిరగబడతారు. కాలం మారిన తర్వాత కనీసం అమాలేకీయుల్లో ఒక్క రాజు కూడా పశ్చాత్తాపడలే. అరే! యెహోవా సింహాసనానికి విరోధంగా తిరిగానే, వాళ్ళని నేను హింస పెట్టానే అని ఒక్క రాజు కూడా బాధపడల. అలా బాధపడకపోగా తిరిగి వారిని ఇంకా హింస పెట్టుతూ, తిరిగి మరలా వాళ్ళని బాధపెడుతూ చేశారు. కాబట్టే దేవుడు వారిని శిక్షించడం మొదలుపెట్టాడు. సో, మై ఫ్రెండ్స్, దేవుడు ఏ ఒక్కరిని కూడా శిక్షించడు. దేవుడు ఏ ఒక్కరిని అన్యాయంగా శిక్షించడు. అన్యాయంగా శిక్ష విధింపడు. సో, ఇది క్లియర్ చేయండి. ఇది కంప్లీట్‌గా క్లియర్. ఇది పార్ట్ 2 కంప్లీట్ అన్నమాట. తల్లిదండ్రుల శాపం బిడ్డల మీద ఉంటుందా? ఉంటుంది. తల్లిదండ్రుల దీవెన పిల్లల మీద ఉంటుందా? ఉంటుంది. ఆ దీవెన నుంచి బయటికి రావాలన్నా, ఆ శాపం నుంచి బయటికి రావాలన్నా, లేదా అదే శాపంలో ఉండాలన్నా, లేదా అదే దీవెనలో ఉండాలన్నా నీ చేతుల మీద ఆధారపడుద్ది. అయితే శాపం ఉందా? ఉంది. దీవెన ఉందా? దీవెన కూడా ఉంది. శాపం ఉందా? శాపం కూడా ఉంది. అయితే ఆ శాపం నుంచి బయటకొచ్చి దీవెనలోకి రావచ్చు. ఆ దీవెన నాకొద్దు, శాపమే కావాలనుకుంటే శాపంలోకి కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ సంఘ కాపరి యొక్క బిడ్డలు అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు మందిరాల్లో. నమ్మకమైన పరిచర్య చేస్తా ఉంటారు. వాళ్ళ పిల్లలు చూడండి. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళ పిల్లలు చూడండి పిచ్చలోడిగా తిరుగుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ దీవెన, ఆ ప్రార్థన, ఆ భక్తి వాళ్ళకి నచ్చదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక పిల్లవాడికి సెల్ ఫోన్ ఫుల్లు ఛార్జింగ్ పెట్టి పిల్లోడికి ఇవ్వండి. వాడు అసలు మొబైల్‌లో, సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు నాకొద్దు, బోర్ కొడతంది అని ఏ పిల్లోడు అనడు. జనరల్‌గా ఆ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వాడుతూనే ఉంటాడు దాన్ని. అదే బైబిల్ ఇవ్వండి. ఒక అర్ధగంట సేపు. ఒరేయ్! ఒక అర్ధగంట బైబిల్ చదువురాను. వాడు ఆయన ఒకడుంటాడే ఒకాయన మంతెన సత్యనారాయణ గారో ఎవరో సంథింగ్ అనుకుంటా. ఆయన ఉంటాడు గదా! ఆయన ఏస్తారు ఆసనాలు, అన్ని ఆసనాలేస్తారు మనోళ్ళు బైబిల్ ముందర పెట్టుకొని. అర్ధగంటలో ఇట్టంటారు, అట్టంటారు, అట్ట కూర్చుంటారు, ఇట్ట కూర్చుంటారు. అదే మొబైల్ ఇవ్వండి. ఎందుకంటే భక్తి నచ్చదు. యథార్థత నచ్చదు. పవిత్రత నచ్చదు. పరిశుద్ధత నచ్చదు. రీసెంట్‌గా నేనొక కామెంటరీ ఒక భక్తుని రాసిన ఒక పుస్తకం చదువుతున్నా. ఆ పుస్తకంలో ఆయన ఒక లైన్ కోట్ చేస్తాడు. ఆ లైన్ చెప్తాను. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా సార్లు దేవుళ్ళను మార్చారు. అంటే దేవుడైన యెహోవాను నేనే అని చెప్తే కానానుకొచ్చిన తర్వాత చాలా సార్లు అమ్మోనీయులు ఆరాధించే దేవతను, సీదోనీయులు ఆరాధించే దేవతను, ఫిలిష్తీయుల దేవతలను, విగ్రహాల వైపు వెళ్ళటము, పాపం చేయటము, కొండల మీద చెట్లు కట్టుకోవడం, బలిపీఠాలు కట్టుకోవడం, ఇలా అన్య దేవతల వైపు తిరిగారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అదే అన్యజనులున్నారే వాళ్ళు యెహోవా వైపు తిరగట్లే. వాళ్ళు యెహోవా వైపు రాలేకపోతున్నారు. ఎందుకంటే దానికి ఒక కామెంటరీ ఏమంటాడంటే, దేవుడైన యెహోవా పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని, భక్తిని కోరుకుంటున్నాడు. పక్క దేశాల్లో ఉన్నటువంటి ఈ ఫిలిష్తీయుల దేవత, అమ్మోనీయుల దేవత ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ గూగుల్‌లోకెళ్ళి కొట్టండి. ఈజిప్షియన్స్ గాడ్స్, అమాలేకీయుల గాడ్స్, అమ్మోనీయుల గాడ్స్, సీదోనీయుల గాడ్స్ అని కొట్టారనుకో, నగ్నంతో ఉన్నటువంటి బొమ్మలొస్తాయి.
నగ్నంతో ఉన్న బొమ్మలు. విచిత్రం అని చెప్పనా? క్రేతు అనే దీవి ఉంటది. క్రేతు అనే దీవి. తీతు అని మనం బైబిల్ పత్రిక రాస్తామే. తీతు అనే పత్రిక మనం చదువుతాం కదా బైబిల్‌లో. ఆ తీతు అనే పత్రిక, ఈ తీతు అనే ఆయన క్రేతులో సేవ చేస్తాడు. ఈ క్రేతు అనే పట్టణంలో ఒక దేవుడున్నాడు. ఆ దేవుడేంటంటే, ఆయనకున్నటువంటి వరం ఏంటి? ఆ దేవుడిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆ దేవుడు ఏ అమ్మాయినైనా సరే, ఏ అమ్మాయినైనా సరే 3 నిమిషాల్లో వశపరుచుకుంటాడు. వశపరుచుకుంటాడు. అదే ఆయనకున్న టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'సంజీవ్ తేజ' అని నేను ఆ క్రేతులో ఉన్న దేవుడి దగ్గరికెళ్ళి, దేవుడా ఆయనతో నేను ప్రార్థన చేసినా, లేదా ఆయనకు నేను పూజ చేసినా 3 నిమిషాల్లో స్త్రీలను వశపరుచుకునే ఆ టాలెంట్ నీకుంది గదా! నేను నీకు పూజ చేస్తున్నా. నేను నీకు బలి అర్పిస్తున్నా. నేను నీకు ఇది చేస్తున్నా. కాబట్టి నాకు ఆ వరమి అని మనం పూజ చేయొచ్చంట ఆయనకు. క్రేతులో ఉన్నటువంటి కొన్ని ఇతిహాసాల్లో ఉన్నటువంటి చరిత్ర చెప్తున్నా. అంటే మీకు అర్థమవలసిందేంటంటే, ఇలాంటి పాపము, పాపాన్ని రేకెత్తించేదే ఇప్పుడు ఆ నగ్నమైన బొమ్మలు చూస్తున్నప్పుడు మనకేం థాట్స్ వస్తాయి చెప్పండి? ఏం ఆలోచనలొస్తాయి చెప్పండి? అలా పాపభూయిష్టమైనటువంటి బొమ్మలతో కూడినటువంటి చరిత్ర. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇదే సంఖ్యాకాండంలో బిలాము అని ఒకాయన ఉంటాడు. ఈ అమోనీకుల రాజు లేదా అమోనీయుల రాజు అనే ఒకాయన ఉంటాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేయడానికి వాళ్ళు విగ్రహాలు బలి అర్పిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు పిలుస్తాడు. "రండయ్య మా మందిరంలో బలులు అర్పిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం లేదా పూజ చేసుకుంటున్నాం. మీరు వచ్చి కొంచెం భోంచేసుకోండి." ఇప్పుడు అప్పుడప్పుడు మన బంధువులు పిలుస్తారు కదా! ఏమనంటే మా ఇంట్లో పలానా కార్యక్రమం పెట్టుకున్నాం, పూజ కార్యక్రమం పెట్టుకున్నాం. వచ్చి భోంచేసుకోండి. లేదంటే మేము అదేంది దేవుని దగ్గర అయితే పెట్టింది కాదు. మామూలుగా జనరల్‌గానే అని చెప్తూ ఉంటారు. అలా వీళ్ళు వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ నగ్నంగా డాన్స్‌లేయటం, బలులు అర్పించడం, చిన్న పిల్లలు బలులు అర్పించడం అది జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికెళ్లారు. నగ్నంగా డాన్స్‌లేస్తున్నారు. నగ్నంగా ఏమంటారు జరగాల్సిన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కళ్ళతో చూస్తున్నారు. కళ్ళతో అవి చూస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్‌లో ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి? 10 మంది కనీసం 10 మంది నిగ్రహశక్తులున్నా కనీసం దాంట్లో కనీసం ఒక 5 మందన్నా తప్పరా? తప్పుతారు కదా! 5 మందన్నా అరే! ఏం చెప్తున్నారా వీళ్ళు కనీసం వాళ్ళతో వెళ్లి తప్పు చేయడం గాని, పాపం చేయడం గాని. అలా ఒక ఆమ కొబ్జా అన్నటువంటి కొజ్జా కాదు కొబ్జా క్షమించండి. కొబ్జా అనేటువంటి ఒక స్త్రీ వస్తది. ఆమె ఎవరంటే ఈ యాజకుని యొక్క కూతురు. ఆమొచ్చి ఇశ్రాయేలు ప్రజల్లోకొచ్చి గుడారంలోకొచ్చి పాపం చేస్తాడు. ఒక ప్రధాని కొడుకు. అప్పుడు ఫీనెహాసు అనే వ్యక్తి బల్లెం విసుకొని చంపుతాడు. బల్లెం విసిరి చంపుతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శాపము, దీవెన అనేది మన మీద ఉంది. అయితే వాటిలోంచి బయటికి రావాలా? అక్కడే ఉండాలా? అనేది మన చేతుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. ఇంక ఫైనల్‌గా అయితే ఇప్పుడు పసిపిల్లని ఎందుకు చంపాడు? దావీదు తప్పు చేసినప్పుడు పసిపిల్లవాడిని ఎందుకు చంపాడు? ఇది ఒక వచనం చదివిచ్చేసి ముందుకెళ్ళిపోదాం త్వరగా. 2 సామెయలు గ్రంథం మై ఫ్రెండ్స్ ఇదివరకు క్లియర్ కదా! తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా? తల్లిదండ్రుల దీవెన పిల్లల మీద ఉంటుందా? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే క్లియర్ కదా! ఒకసారి చెప్తారా? ఒక ముగ్గురు, నలుగురు క్లియరా? ఓకే. ఇంకా క్లియరా? ఒకవేళ క్లియర్ కాలేదన్నా, నాకు పలానా చోట డౌట్ ఉందంటే నో ప్రాబ్లమ్ అడగొచ్చు. ఓకేనా? మళ్ళా టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అంతే బ్రదర్ చెప్పండి. బ్రదర్ చిన్న పాప చిన్న బాబు చనిపోతారు కదా! దావీదు వాళ్ళ అబ్బాయి. అదే ఇప్పుడు దాని చెప్తున్నాను. గురించి మీరు చెప్పలేదు. అదే ఇప్పుడు చెప్తున్నా. అంటే ఇప్పుడు వరకు క్లియర్ కదా! ఇప్పుడు వరకు ఏంటంటే తల్లిదండ్రులు చేసిన శాపం పిల్లల మీద ఉంటుంది. యెస్. ఓకే. తల్లిదండ్రుల దీవెన కూడా పిల్లల మీద ఉంటుంది. సేవకుల పిల్లలు దీవెనవంతులు గాదా? దీవెనవంతులే. శాపగ్రస్తమైన పిల్లలు దీవెనవంతులు గాదా? శాపగ్రస్తమైన వాళ్ళు కదా! శాపగ్రస్తులే. అయితే దాని నుంచి బయటికి రావచ్చు. దీవెన పిల్లలు కూడా బయటికి రావచ్చు. అది వాళ్ళ ఇష్టం. అక్కడే ఉండి కాపాడుకోవాలని కాపాడుకోవచ్చు. ఇది క్లియర్ గదా! ఇప్పుడు మనము దావీదు పిల్లవాడిని చంపడానికి కారణం ఏంటి అని మనం చూద్దాం. ఒక మాట చదివిచ్చి ముందుకెళ్ళిపోతాను. ఓకేనా? 2 సామెయలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉంటది. బుక్ ఆఫ్ 2 సామెయల్ 2 సామెయల్ గ్రంథం బుక్ ఆఫ్ 2 సామెయల్ చాప్టర్ 12. అక్కడ ఏం జరిగిందో ఒక చిన్న సందర్భాన్ని నేను వివరించి దానికి నేను ఆన్సర్ చెప్తాను. దావీదు తప్పు చేస్తే పిల్లవాడిని చంపడం ఏంటి? దావీదుని చంపేయొచ్చు కదా! అన్నది ఇక్కడ ఒక చిన్న మాట చదివిచ్చేసి దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది చూద్దాం. 2 సామెయల్ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు నీ పాపం పరిహరించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. మళ్ళా చెప్తున్నాను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఒక్క నిమిషం నన్ను చూడండి.
దావీదు మీకు అందరికీ తెలుసు ఈ చరిత్ర. క్రైస్తవ సమాజంలో 100కి 80% మంది, 70% మందికి ఈ సందర్భం చాలా బాగా తెలుసు. అంటే కీర్తన 51 కీర్తన కూడా అందరికి బాగా తెలుసు. ఎందుకంటే చాలా మంది ఈ 51 కీర్తనను దావీదు చేసిన సందర్భాన్ని చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. అయితే ఒక చిన్న మాట. దావీదు సాయంకాలం దినాన సూర్యుడు అస్తమించే సమయాన తన మిద్ది మీద ఉంటూ బెత్షెబాను చూశాడు. చూసిన తర్వాత తన పని వాళ్ళని పిలిపించి పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత బెత్షెబా గర్భవతి అయింది. గర్భవతి అయిన విషయం దావీదుకు తెలుస్తానే దావీదు తెలిసిన తర్వాత బెత్షెబా యొక్క భర్త అయిన ఉరియాను పిలిపించి తిరిగి తన భార్యతో గడపమని పంపిస్తాడు. వెళ్ళి నీ భార్యతో సుఖపడు, సంతోషపడని. అప్పుడు ఉరియా అద్భుతమైన మాటలు అంటాడు. దేవుడైన అభిషేకం పొందినటువంటి దేవుణ్ణి, మందసాన్ని, ఇశ్రాయేలు ప్రజలను వదిలిపెట్టి నేను ఎలాగో వెళ్ళమంటావు అని చెప్పి వెళ్ళకోకుండా ఉరియా అక్కడే ఉంటాడు. అయితే అలా సరే ఉరియా అక్కడే ఉండేసరికి యుద్ధంలో ముందు పెట్టి ఉరియాని చంపించేస్తాడు. చంపించేసిన తర్వాత తిరిగి తన భార్యగా లీగల్‌గా అంటే ప్రజలందరికీ తెలియకుండా లీగల్‌గానే చట్టపరంగా చేసుకుంటాడు పెళ్లి. ఈ విషయం ప్రజలందరికీ తెలియకపోయి ఉండొచ్చు. అయితే దేవుడికి తెలుసు. అప్పుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్పాడు. ఒక వ్యక్తికి ఒక గొర్రె ఉంది. ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి అని స్టోరీ చెప్పిన తర్వాత అద్భుతంగా దాన్ని నరేటివ్ చేశాడు. అద్భుతంగా దావీదు కోపంతో ఆ మనుషుడు శిక్షార్హుడు లేదా ఆ మనిషి ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి ఇవన్నీ అంటాడు. అన్న తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇప్పుడు చాలా అవుతాడు. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం దావీదు చేసిన వ్యభిచారానికి పడాల్సిన శిక్ష ఏంటో తెలుసా? మళ్ళా ప్రశ్నిస్తున్నా. దావీదు వ్యభిచారం చేశాడు. ఎవరితో? బెత్షెబాతో. నెంబర్ 1. నెంబర్ 2, అన్యాయంగా ఉరియా అనే వ్యక్తిని చంపించేశాడు. ఇప్పుడు వ్యభిచారం చేసిన శిక్షకు గాను, నరహత్య చేసిన శిక్షకు గాను, లేదా వ్యభిచారం చేసినందుకు దావీదుకు రావాల్సిన శిక్ష ఏంటి ధర్మశాస్త్ర ప్రకారం? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. కాదు. ధర్మశాస్త్ర ప్రకారం ఎస్, దట్స్ గుడ్. ఎవరు? లుడియా దేవాలత గారా ఎవరో చెప్పారు? దేవతాల, రైట్. సో బ్రదర్ మీ పేరు? నా పేరు లూది అండి. లూది. ఓకే. ఎస్. సో ఇవి చెప్పారు కదా, అది కరెక్ట్. ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. గుర్తుందా? ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టపడుతుంది. ఆమెను యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తాడు. అయ్యా ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, ఏముంది? వ్యభిచారం చేస్తున్నట్టయితే ఊరు వెలుపడి తీసుకొని రాళ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు మీలో పాపం చేయని వాడు రాయండి అంటాడు. ఈ సందర్భం మీకు తెలుసు. అంటే ఇప్పుడు దావీదుకు రావాల్సిన శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపాలి దావీదు. అయితే ఆ శిక్ష ఇప్పుడు దావీదు మీద వెయ్యకపోతే శత్రువులకు హేతు అవుతుంది. ఏమి హేతు అవుతుంది అంటే దావీదు చేసిన తప్పును బట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని మార్చాడా, లేదంటే వాళ్ళు కూడా తప్పు చేసి వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కనుక తనకు బదులుగా తన కుమారుని చంపుతాడు. ఇదేంటన్న లాజిక్? తప్పు చేసిన దావీదు తప్పు దావీదు చేస్తే అలాంటప్పుడు దావీదును రాళ్లతో కూడా చంపాలి కదా, కుమారుడిని ఎందుకు చంపాడు? ఇప్పుడు చాలా అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎందుకు పసిపిల్లవాడిని చంపాడు అంటే దేవుని ప్రేమ లేదా, జాలి లేదా, దయ లేదా? దావీదు చేసిన తప్పును బట్టి పసిపిల్లవాడిని చంపడం ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక మాట చెప్తాను. దేవుడు ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే. చాలా మంది ఏమనుకున్నారంటే దేవుని కంటే తాము ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళం, దేవుని కంటే మాకు ఎక్కువ జాలి దయ ఉంది అన్నట్లుగా మనుషులు బిహేవ్ చేస్తూ అంటారు. మనకంటే ఎక్కువ జాలి, మనకంటే ఎక్కువ ప్రేమ, మనకంటే ఎక్కువగా ప్రేమ కలిగి రావు. అయితే మనుషులు దేవుని తీర్పును అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడుతున్నారు. మళ్ళా చెప్తున్నాను, మనకంటే ఎక్కువగా దేవునికి ప్రేమ, జాలి, కనికరం ఉంది. అయితే దేవుని తీర్పును అర్థం చేసుకునే విషయంలో మనుషులు పొరపడుతున్నారు. ఏంటి నా తీర్పు అంటే ఇక్కడ ఎలా తీర్పు తీర్చాడు దేవుడు అంటే మీకు అర్థం చెప్తాను. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అదే గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఉన్నతమైనటువంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపార్ట్మెంట్లు, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్, కోట్లలో బిజినెస్ చేసేవాడు. అయితే ఆయనకు ఉన్నటువంటి కుటుంబం చాలా పెద్దది. అదే గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు. అయితే ఆ పేదవాడి యొక్క పని ఏంటంటే వడ్రంగి వాడు అనమాట. అంటే ఊర్లో ఉన్నటువంటి చెక్కలు, బల్లలు, కుర్చీలు తయారు చేసే పని. అయితే గతించిన కొన్ని నెలలుగా తనకు వ్యాపారం సరిగా జరగల. కనీసం తను చనిపోయినటువంటి శవాలకు బాక్సులు కొడతారు కదా, చనిపోయిన శవాలకు చెక్కలు కొడతారు సార్, బాక్సులు మన క్రిస్టియన్స్ పెడతాంటారు బాక్సుల శవాలను. అలా బాక్సులు కొట్టే పని ఎవరిదంటే ఆ పేదవాడిది. అంత మాత్రం కాకుండా కుర్చీలు, టేబుల్ తయారు చేసే పని. అయితే తాను చేస్తున్న పనిలో ఏదైతే కుర్చీలు, టేబుల్, ఆ వడ్రంగిగా శవాలకు పెట్టెలు తయారు చేస్తుంటాడో ఆ పెట్టెలు చేస్తున్నప్పుడు కావచ్చు, ఆ బాక్సులు, కుర్చీలు, చైర్లు చేస్తున్నప్పుడు తన బిజినెస్ సరిగా జరగట్లేదు కాబట్టి గతించిన కొన్ని నెలల నుంచి ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా కరువు, చాలా దరిద్రత. అయితే ఇక్కడ ధనవంతుడు అని చెప్పాను కదా, ఈ ధనవంతుడితో చాలా పెద్ద కుటుంబం.
ఆ పెద్ద కుటుంబంలో దాదాపు వరుసగా ఒక 10, 15 మంది చనిపోయారు. అనారోగ్య పరిస్థితులను బట్టి వరుసగా. ఎందుకు మరి చనిపోయారు. మీకు అర్థం చెప్తున్నా ఇప్పుడు 10, 15 మంది చనిపోయారు. ఇప్పుడు ఊహించుకోండి ధనవంతుని కుటుంబంలో 10, 15 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లు సంతోషంతో ఉంటుందా? దుఃఖంతో ఉంటుందా? చెప్తారా ఎవరైనా? దుఃఖంతోనే ఉంటుంది. దుఃఖంతోనే ఉంటుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. రైట్. రైట్. ఇప్పుడు అదే గ్రామంలో ఇప్పుడు మళ్ళా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు అదే గ్రామంలో ధనవంతుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 10, 15 మంది వరుసగా చనిపోతే ఆ ఇల్లంతా దుఃఖంతో, బాధతో ఏడుపుతూ ఉంటుంది. ఇప్పుడు అదే గ్రామంలో గతించిన కొన్ని నెలల నుంచి బిజినెస్ జరగల వడ్రంగికి. అతడు కరువుతో చాలా బాధతో ఇబ్బందులతో ఉన్నారు. కనీసం తన పిల్లలకు భోజనం పెట్టుకోలేని పరిస్థితి. చాలా ఆర్థిక ఇబ్బందులు. అప్పులు కూడా ఎవరు ఇవ్వనటువంటి పరిస్థితి. తనకున్న బిజినెస్ జరగల. అయితే సడెన్‌గా వాళ్ళ ఊరిలో చనిపోయిన 15 మంది పెద్దలున్నారే, ఈ 15 మంది పెద్దలను బట్టి లేదా ఆ కుటుంబంలో వచ్చినటువంటి 15 మంది శవాలకు శవపేటికల యొక్క ఆర్డర్‌లొచ్చాయి. అంటే బాక్స్‌లు కొట్టమని ఆర్డర్‌లొచ్చాయి. ఇప్పుడు ఆర్డర్‌లొస్తేనే ఇతడు ఏమవుతాడు? సంతోషిస్తాడా? దుఃఖపడతాడా? సంతోషిస్తాడు. సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. తనకు రైట్. రైట్. ఇప్పుడు నా ప్రశ్న అదే గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడి కుటుంబంలో ఏడుపు, అదే గ్రామంలో పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి పేదవాడి కుటుంబంలో ఆనందం. ఒక కుటుంబంలో ఏడుపు, ఒక కుటుంబంలో ఆనందం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆనందం ఉంది. ఒక కుటుంబంలో ఏడుపు ఉంది. ఇప్పుడు ఆనందపడుతున్నటువంటి కుటుంబం దగ్గరికెళ్ళి అంటే ఆ శవపేటికలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి ఆనందంతో చెక్కలు కొడుతున్నాడు. సంతోషంతో చెక్కలు కొడుతున్నాడు. వచ్చిన అడ్వాన్స్ పిల్లలకి ఇస్తున్నాడు. భార్య, పిల్లలు సంతోషంగా ఆ రోజు కావాల్సిన చికెనో, మటనో ఇంట్లోకి తెచ్చుకొని చక్కగా వండుకుంటున్నాడు. మంచి బేరం వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఆ కుటుంబంలోకి మీరెళ్లి ఏమండి మీకు బుద్ధుందా? మన గ్రామంలో ఒక పెద్దాయన చనిపోయి ఆయన కుటుంబంలో 15 మంది చనిపోతే ఇంత ఆనందంతో సంతోషపడతారా? మీకేమన్నా బుద్ధుందా? అని మీరు అన్నారనుకో కరెక్టేనా? రాంగ్. కరెక్టేనా? కాదు, కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. రైట్. గతించిన కొన్ని నెలల నుంచి వాళ్ళు కరువులో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకు అవకాశం దొరికింది. అనగా ఇప్పుడు వాళ్ళకు ఆ బేరం వచ్చి కాస్త అవకాశం దొరికింది. నేనేం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు అదే మనము ఈ చావు చనిపోయినటువంటి ఏడుపు గొల్లుతో ఉన్నటువంటి కుటుంబంలోకెళ్దాం. అక్కడికెళ్తే మీకు ఆనందం కనపడుతుందా? కనపడదు. అక్కడ దుఃఖం ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే సంజీవ్ తేజ నేను లేదా మనమందరము ఏ కుటుంబంలోకెళ్ళి ఆ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఆ కోణంతో చూస్తేనే అది కరెక్ట్. మళ్ళా చెప్తున్నాను. చనిపోయిన ఇంటిలోకి వెళ్లి వాళ్ళు దుఃఖపడ్డం అన్నది కరెక్టే. ఆనందపడుతున్నటువంటి కుటుంబంలోకెళ్ళి వాళ్ళు ఆనందపడుతున్నది కరెక్టే. ఎక్కడో అక్కడ చనిపోయారని చెప్పేసి వీళ్ళు కూడా దుఃఖపడాలి అని మనము వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వీళ్ళను తీర్పు తీర్చడం కరెక్ట్ కాదు. నా పాయింట్ అర్థం చేసుకోండి. మళ్ళా రిపీట్ చేస్తున్నా. దేవుని తీర్పు ఎలాంటిదంటే ఇప్పుడు ఊహించుకోండి. దావీదు చేసిన తప్పును బట్టి కొడుకు మరణం వచ్చింది. కొడుకు చనిపోయాడు. చిన్న పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు మనము ఆ కొడుకు ప్లేస్‌లో ఉండి చూడకూడదు. నా పాయింట్ అర్థమవుతుందా? దేవుని ప్లేస్‌లోకి వచ్చి చూడండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు బతికున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆనందపడుతున్నటువంటి వాళ్ళ ఇంట్లోకెళ్ళి చూసావనుకో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. వీళ్ళు ఆనందంలోంచి ఆ కుటుంబాన్ని చూసావనుకో వీళ్ళది తప్పు అనిపిస్తది. ఒరేయ్! మీ గ్రామంలో వాళ్ళు చనిపోతే మీరు ఆనందంతో ఉన్నారే అని మనం తీర్పు తీరుస్తాం. మీరు ఇక్కడికెళ్లారనుకో ఇక్కడికెళ్ళి వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు చనిపోయిన కుటుంబంలో. వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇప్పుడు మనకు తప్పు అనిపిస్తది. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే మనం తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్పు తీరుస్తామంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులంగా అవతల కార్నర్‌లో అవతల సైడ్‌కెళ్ళి తీర్పు చూపాలి. అంటే ఇప్పుడు పసిపిల్లాడి స్థానంలో నువ్వు ఉండి చూసావనుకో ఇంత పసిపిల్లోడిని నిర్దాక్షిణ్యంగా చంపాడు దేవుడు అని అనిపిస్తది. కానీ నువ్వు ఎలా చూడాలంటే తీర్పుని ఎలా చూడాలంటే దేవుని కోణంలో నుంచి చూడు. అంటే దేవుడు ఆ పసిపిల్లవాడిని తీసుకున్నప్పుడు ఆ పసిపిల్లవాడిని తన దగ్గర తీసుకుంటున్నాడు. ఆ ప్రాణం ఇచ్చింది దేవుడైన యెహోవాయే. ప్రాణం ఇచ్చింది ఊపిరి పోసింది ఆ దేవుడైన యెహోవాయే. ఆ దేవుడైన యెహోవా రేపొద్దున ఆ పిల్లవాడు వీడు వ్యభిచారం చేస్తే పుట్టాడు, వీడు తప్పు చేస్తే పుట్టాడు అని ఆ పసిపిల్లవాడి మీదకి ఆ నింద రాకోకుండా కొన్నిసార్లు దేవుడైన యెహోవా ఆ పసిపిల్లవాడి స్థానంలో ఉండి ఆ పసిపిల్లవాడిని తన ఎదురు తీసుకుంటున్నాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే మీరు దేవుని స్థానంలోకెళ్ళి చూడాలి. ఇప్పుడు ఆ పసిపిల్లవాడు దేవుని దగ్గరికెళ్తున్నాడు. దేవుని దగ్గరికంటే పరలోకానికెళ్తున్నాడు. మహిమలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఇతడు భూమి మీద ఏదైతే తల్లిదండ్రులు చేసిన శిక్ష అనుభవించాల్సిందో ఆ శిక్షను కొట్టివేసి ఆ పిల్లవాడిని తన దగ్గర తీసుకుంటున్నాడు. ఇందులో నువ్వు దేవుని సైడ్ నుంచి చూస్తే నీతి కనపడతది. ఆయన ప్రేమ కనపడతది. కానీ మనమేం చేస్తామంటే భూమి మీద ఉండి ఆయన తప్పును చూస్తాం. అందుకే కుమారుని సైడ్ నుంచి చూస్తాం. మీకు అర్థమవుతుందా? సో బైబిల్‌లో మనం చదువుతున్నప్పుడు దేవుని తీర్పులు అమోఘం, ఆశ్చర్యం అనిపిస్తది. మన ఊహలకు అందదు ఆయన తీర్పులనేవి. అంత గొప్పవి, అంత ఉన్నతమైనవి. నేనేం మాట్లాడుతున్నానంటే
నువ్వు ఆ పసిపిల్లవాడి నుంచి చూసినప్పుడు తప్పు అనిపిస్తది. దేవుని స్థాయిలోకెళ్ళి చూడు. ఆ పసిపిల్లవాడిని తన దగ్గరికి తీసుకోవడం మంచిదే అనిపిస్తది. ఎందుకు మంచిదంటే, ఆ పసిపిల్లవాడు రేపొద్దున తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బట్టి ఆ శిక్షను, లేదా తల్లిదండ్రులు చేసినటువంటి పాపం ఆ పిల్లవాడి మీద పడకోకుండా దేవుడు తన యొద్దకు తీసుకుంటున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అమాలేకులు, కానానీయులు, పెరిజ్జీయులు, మోయాబీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అన్యజనులైనప్పటికిని ఆ పసిపిల్లలను ఎవరైతే పసిపిల్లలు అప్పుడే పట్టిన పసిపిల్లలు ఉంటారు కదా! ఆ పసిపిల్లలందరూ ఎక్కడుంటారన అంటే దేవుని దగ్గర ఉంటారు. అనగా పరలోకంలో ఉంటారు. ఎందుకుంటారంటే, ఆ పసిపిల్లల నీతిని బట్టి కాదు. దేవుని మహాకృపను బట్టి పసిపిల్లలందరిని తన యొద్దకు తీసుకుంటాడు. అలా దేవుని తీర్పును మనం చూసేటప్పుడు ఆయన కోణంలో నుంచి చూడాలి. ఆ పసిపిల్లవాని కోణంలో నుంచి కాదు. దేవుని కోణంలో చూసినప్పుడు ఆయన వాళ్ళని పిలుచుకోవడంలో కరెక్ట్ అనిపిస్తది. అర్థమవుతుందా పాయింటు? సో, అర్థమవుతుందా? క్లియరా? మళ్ళా చెప్తున్నాను. రైట్ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో, దేవుడు మనం తీర్పును చూసేటప్పుడు పసిపిల్లవాడిని చూడకండి. అలాగే ఇందాక ఒక ఉపమానం చెప్పా. ఆ ఉపమానం చాలా ఇంపార్టెంట్. ఒక గ్రామంలో అదే గ్రామంలో ధనవంతుడి కుటుంబంలో ఏడుపుంది. పేదవాడి కుటుంబంలో ఆనందం ఉంది. పేదవాడి కుటుంబంలో ఉన్న ఆనందాన్ని చూసి, "అరె! నువ్వెందుకురా ఇంత ఆనందపడుతున్నావు? అక్కడ చూడు నీ ఊర్లో వాళ్ళు బాధపడుతున్నారంటే" మీనింగ్ లేదు దాంట్లో. అలాగే ధనవంతుడి దగ్గరికెళ్ళి మీరేమో దుఃఖపడుతున్నారు. వాడేమో ఆనందపడుతున్నాడు. మీరు వాళ్ళలాగే ఆనందపడండి అనడంలో కూడా మీనింగ్ లేదు. అర్థం లేదు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఇక్కడిదే. ఇక్కడ ఆనందం ఇక్కడిదే. అండ్ దావీదు దుఃఖాన్ని ప్రేరేపించడానికి కారణం ఏంటంటే, పసిపిల్లవాడిని తన దగ్గరికి తీసుకున్నప్పుడు దావీదు ఎమోషనల్‌గా దావీదును డ్యామేజ్ చేయడం కోసం. అనగా తాను ఏ పాపమైతే ఎత్తాడో దావీదు, ఆ పాపాన్ని బట్టి దావీదును ఎమోషనల్‌గా, మెంటల్‌గా దేవుడు శ్రమ పెట్టాలనుకుంటున్నాడు. ఎవరిని? దావీదును. చాలామంది క్రైస్తవులు దావీదు చేసిన తప్పును చాలా క్షుణ్ణంగా తీసుకుంటారు. దావీదు లాంటోడే చేశాడు. ఇంక తుచ్చమైన వాడిని నేను చేయడంలో తప్పేముంది అని అనుకుంటారు. గుర్తుపెట్టుకో మిత్రమా, దావీదు ఒకేసారి వ్యభిచారం చేశాడు. మళ్ళా ఎత్తుకొని గుర్తుపెట్టుకో. దావీదు ఒకేసారి వ్యభిచారం చేశాడు. ఒకే అమ్మాయితో చేశాడు. కానీ ఈరోజు మనోళ్ళు అంటే చాలా మంది క్రైస్తవులు కావచ్చు, చాలా మంది నామకార్థమైన క్రైస్తవులు ఇదే దావీదు సందర్భాన్ని తీసుకొని, దావీదు తప్పు చేశాడు. ఇంక మనం చేసే తప్పేముంది అని చాలా మంది నెగ్లిజెన్సీ‌గా తప్పు చేస్తుండడం, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ప్రేమలంటూ, సహజీవనం అంటూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం. ఒక్కసారి తప్పు చేసిన దావీదుకే తోలు తీసి దండ మీద ఆరేసాడు దేవాది దేవుడు. ఒక్కసారి తప్పు చేసినందుకే. ఎట్లా అంటారా? పిల్లలు తరిమారు. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అరణ్యములో ఒంటరిగా దిక్కులేని వాడిగా తిరిగాడు. ఎవరు తెలుసా? దావీదు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు తీర్పును ఇక్కడి నుంచి కాదు, దేవుని స్థానం నుంచి చూడండి. దేవుని యొద్ద నుంచి చూడండి. అప్పుడు అర్థమవుతుంది నీకు తీర్పు. ఇప్పుడు మన దేశంలో కూడా చిన్న పిల్లలు చనిపోతుంటారు. ఆ చిన్న పిల్లలు ఎక్కడికెళ్తారు? డెఫినెట్‌గా దేవుని దగ్గరికెళ్తారు. అయితే బుద్ధి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి మెంటల్ కెపాసిటీ, ఆలోచించగలిగే తన స్థితి ఏంటి అని ఆలోచించగలిగే కెపాసిటీ వచ్చిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు వాడిని తీర్పులోకి తీసుకొనొస్తాడు. అర్థమవుతుందా? సో, ఈజ్ ఇట్ క్లియర్? ఇది వరకు క్లియర్ అయిందా? ఒకసారి చెప్తారా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో? బ్రదర్ క్లియర్ అయింది పాస్టర్. ఏం డౌట్ ఉంటే మొహమాట పడకండి, అడగండి. ఓకేనా? ఓకే. చిన్న డౌట్ అడగొచ్చండి. అడగండి. అంటే ఈ పసిపిల్లల్ని పండకేసుకోవటం అంటాడు కదా, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తదండి? ఆగండి. రైట్. కరెక్ట్. మంచి ప్రశ్న వేశారు కదా! లాస్ట్ టైమ్ నేను చెప్పాను. పసిపిల్లలను బండకేసి కొట్టమనేది దేవుడు కాదు. మళ్ళా చెప్తున్నాను. నాని గారు చాలా అద్భుతమైన ప్రశ్న. అది కీర్తన గ్రంథంలో ఉంటది. మళ్ళా చెప్తున్నా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్రదర్ నాని గారు లాస్ట్ టైమ్ ఉన్నారో లేదో తెలీదు. పసిపిల్లలను బండకేసి కొట్టమని ఇశ్రాయేలు ప్రజలు కేబారు నది ఎదుట ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈళ్ళను బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళను, లేదా ఈ కేబారు నది బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళను బండకేసి కొట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మెసేజ్ వచ్చింది. రైట్. క్షమించండి. చాలా జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు బానిసలుగా వెళ్తారు. బబులోను బానిసలుగా వెళ్ళినప్పుడు ఈ బానిసలుగా తీసుకెళ్తున్నప్పుడు ఈ బబులోనులు ఎవరైతే నెబుకద్నెజరు వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలను పట్టుకెళ్తున్నప్పుడు సాదాసీదాగా పట్టుకెళ్లరు. చంపుకుంటూ, నరుక్కుంటూ, పేదవాళ్ళను, ముసలోళ్ళను చంపుతూ, యవ్వన స్త్రీలను పాడు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, నగ్నంగా ఊరిలో చెరుపుతూ లాక్కెళ్తూ ఉంటారు. మీరు విలాప వాక్యాలు చదవండి, అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, అలా తీసుకెళ్తున్నప్పుడు మీకు ఊహించుకోండి ఒకసారి, మీ బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి అప్పుడే జన్మనిచ్చింది ఒక పిల్లవాడికి. ఆ అబ్బాయికి ఒక వారం ఉంటుంది. ఇంకొక అమ్మాయి
ఒక చంటి పిల్లోడికి ఒక నెల ఉంటది. ఇంకొక అమ్మాయి ఒక చంటి పిల్లోడు 2 నెలలు ఉంటది. 3 నెలలు ఉంటది. అట్లా నెల, 2 నెలలు, 3 నెలలు చిన్న పిల్లలు అనుకోండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడిని పట్టుకొని ఆ అమ్మాయి బబులోనంత దూరం నడుచుకుంటూ పోవాలి. వీళ్ళు లాక్కెళ్తారు అమ్మాయి. ఇప్పుడు అనుకోండి నెల, 2 నెలల బాబుకు బతకాలంటే పాలివ్వాలా? వాడు ఏడ్చినప్పుడు ఆ తల్లి వాడిని సముదాయించాలా లేదా? సముదాయించాలి. ఇప్పుడు ఆ తల్లి ఎంతో కొంత సమయం ఎవరితో స్పెండ్ చేయాలి? ఆ బిడ్డతో, ఆ చంటి పాపతో స్పెండ్ చేయాలి. ఒప్పుకుంటారా? అలా చంటి పాపతో స్పెండ్ చేస్తూ వాడికి పాలు తాపిస్తున్నప్పుడు బబులోను రాజు లేదా బబులోని యొక్క శత్రువులు ఈ అమ్మాయిని లేదా ఈమెను ఆ పిల్లోడి దగ్గర గడపడానికి ఇష్టపడరు. ఎందుకంటే టైం వేస్ట్ కదా! వీళ్ళని పిలుచుకెళ్తున్నందుకు బానిస పని చేసుకోవడానికి, బానిస పని చేయించడానికి. ఆ బానిస పని చేయకోకుండా పసిపిల్లోడికి పాలు తాపుతారంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకున్నటువంటి నైతిక విలువలు, వాళ్ళకసలు నైతిక విలువలు లేవు. అప్పుడేం చేస్తారు? ఆ పసిపిల్లవాడిని, పాలు తాగుతున్న పసిపిల్లని తీసుకొని బండకేసి కొట్టి చంపుతారు. లేదా మెడకాయ ఇంచేసి చంపుతారు. అప్పుడు మెడకాయ ఇంచేసినప్పుడు లేదా ఆ పసిపిల్లోని చంపేసినప్పుడు ఇప్పుడు తల్లికి పాలివ్వడం గాని, ఆ తల్లికి భుజాన పెట్టుకొని ఆడించుకొని "అన్ననా ఏడవద్దు ఏమనొద్దు నాయనా" అని టైం సేవ్ అవుతది గదా! అంత టైం ఉండదు గదా! ఇప్పుడు ఆ తల్లి చేతిలో పిల్లోడు లేడు కాబట్టి ఇప్పుడు ఆ తల్లి బానిస పని చేయగలుగుతది. అలా బబులోనీయులు ఇశ్రాయేలు ప్రజల యొక్క పసిపిల్లలను చంపారు. నోట్ దిస్ పాయింట్. ఇశ్రాయేలు యొక్క పసిపిల్లలను చంపారు. ఎవరు? బబులోనీయులు. ఇలా ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్లారు. ఎవరు? బబులోను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నారు. ఈ బబులోను ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు వాళ్ళ పిల్లలను ఏ విధంగా చంపారో గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఏమంటారంటే ఈ బబులోనీయులు అప్పుడు మా పిల్లలు ఇలా చంపారయ్యా, వీళ్ళ పిల్లను కూడా అలా చంపయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అర్థమవుతుందా? అది దేవుడు చేయమన్నట్ల ప్రార్థన. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఎమోషనల్‌గా ఒకప్పుడు వాళ్ళు ఏ శిక్షనైతే అనుభవించారో వీళ్ళు ఈరోజు ఆ శిక్షను, ఆ బాధను అనుభవించాలయ్యా అన్న ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సో, అది దేవుడు చేయమన్న ప్రార్థన కాదు. దేవుడు అలా చేయాలని చెప్పలేదు. వాళ్ళ ఎమోషనల్‌గా అడుగుతున్నారు. అయ్యా, ఈరోజు వాళ్ళ పిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని. ఎందుకంటే వాళ్ళు ఏ విత్తనం అయితే విత్తారో ఒకప్పుడు వాళ్ళ పిల్లల్ని చంపారు కదా! రేపొద్దున వీళ్ళ పిల్లల్ని ఎవరో ఒకరు చంపుతారు. అలా చంపేవాడు ధన్యుడు. ఆ శిక్షను తిరిగి వాళ్ళ మీదకి తీసుకొనొచ్చేవాడు ధన్యుడు అన్న విధంగా రాశారు. అది పాత నిబంధన ప్రకారం పంటికి పన్ను, కంటికి కన్ను అనే నిబంధన కిందకి వస్తది. ఈరోజు మన పిల్లల్ని ఎవరన్నా, మన కుటుంబాన్ని ఎవరన్నా ఏమన్నా మనం ప్రార్థన చేయడం, వాళ్ళని దీవించడం కొత్త నిబంధన ప్రకారం పౌలు రాసినటువంటి పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేయడం అనేది కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పింది. కానీ పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు చేసిన శిక్షను బట్టి వాళ్ళకి అదే శిక్ష వేసేవాడు ధన్యుడు అని కీర్తనలో వర్ణించారు. అంతే తప్ప దేవుడు వాళ్ళను ఇలా చేయండి అని చెప్పలేదు. వాళ్ళ ఎమోషనల్‌గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రార్థనలో అక్కడ రాయించాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్‌లో మనం కీర్తనలు గాని చదువుతున్నప్పుడు లేదా యోబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు ఏవైతే మాటలున్నాయో అందులో తప్పులున్నాయి. యోబు స్నేహితులు మనం యోబు గ్రంథం చదువుతామే. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు యోబు స్నేహితులు ఉంటారు కదా! ఆ యోబు స్నేహితులు మాట్లాడిన మాటల్లో చాలా తప్పులున్నాయి. సైంటిఫిక్‌గా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అలాంటి ఎర్రర్స్ కరెక్ట్ అని కాదు. దేవుడు ఆమోదించాడు. ఏమనంటే వాళ్ళు మాట్లాడుతున్న తప్పు అయినప్పటికీ ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. మనం కొన్నిసార్లు చదువుతుంటాం. ఒక చిన్న మాట చెప్తాను. భూమి బల్లపరుపుగా ఉంది అని యోబు గ్రంథం గాని కొన్ని చోట్ల మనం చదువుతున్నప్పుడు కొంతమంది అప్పట్లో గెలీలియో అనే శాస్త్రవేత్త భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అన్నాడు. రోమన్ కాథలిక్ వాళ్ళు ఏం చేశారంటే యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాట బల్లపరుపుగా ఉంది అని ఒక చోట తన స్నేహితుడు అన్నప్పుడు ఆ మాట తప్పవుతుందేమో, బైబిల్ తప్పులు పడతారేమో అని చెప్పేసి రోమన్ కాథలిక్ వాళ్ళు గెలీలియో అనే శాస్త్రవేత్తను చంపించేస్తారు. అలా శాస్త్రవేత్తలను నిందేస్తారు. వాస్తవానికైతే ఆ యోబు యొక్క స్నేహితులు ఎవరైతే అన్నారో వాళ్ళన్న మాటలు రాంగ్ అయినప్పటికీ దేవుడు ఆమోదించాడు వాటిని రాయించడం. అలాగే కీర్తనలు చదువుతున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలో ఏముంది, అది రైటా రాంగా అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనం తీర్మానం చేసుకొని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లోతు బిడ్డలు తప్పు చేశాడు, అది రాయించాడు దేవుడు. అలా చేయమని కాదు. సో అలాగే కీర్తన గ్రంథాల్లో వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన అలా రాయించాడు. అంతేగాని ఈరోజు మనము చంటి బిడ్డల బండకేసి కొట్టమని కాదు, అలా కొడితే ధన్యులమని కాదు. సో అప్పట్లో వాళ్ళ బాధ అది, వాళ్ళ వేదన అది. కాబట్టి కేబార్ నది కూర్చొని వాళ్ళ సితారాలు ఉంటాయే చెట్లకు తగిలించి, మ్రాణులకు తగిలించి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలను చంపారు వీళ్ళు దుర్మార్గంగా అని. అలా మా పిల్లల్ని చంపిన వీళ్ళు చంపేవాడు ధన్యుడు అని ప్రార్థన చేస్తారు. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? క్లియరా?
క్లియర్ సార్. ఎస్ క్లియరా? క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే. ఇంకా ఎవరికైనా ఉందా? ఒక్క నిమిషం ఉంటారా? ఎస్ క్షమించండి. నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే సో కీస్ ఇవ్వాల్సి వచ్చింది, అందుకని సడన్గా. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేం డౌట్స్ ఉన్నాయి? సో ఇంకా 9 minutes ఉంది. ఏం డౌట్ ఉన్నాయి? దేవుని చిత్తం అయితే కొంతమంది మరొక ప్రశ్న వేస్తారు. 10 minutes ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ దావీదు అభిషేకం జోలికి వెళ్తే చాలా టైం అవుతుంది. నాన్నగారు హ్యాండ్ రైస్ చేశారు. ఎనీథింగ్ డౌట్? ఏమైనా డౌట్ ఉన్నాయా? లేవా? లేదు సార్. ఓకే ఓకే. చెప్పండి. ఏమి లేవండి. ఓకే ఓకే రైట్. 7 minutes ఉంది కాబట్టి మళ్ళీ దావీదు అభిషేకం వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మనం తిరిగి కంటిన్యూ చేద్దాం. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వీక్లో దావీదు అభిషేకం పొందినప్పుడు దావీదు రాసిన కీర్తన మనం చదువుతాం. అయితే కొంతమంది ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ఏంటంటే అన్న, ఇప్పుడు మన భారతదేశంలో సువార్త వినని వాళ్ళు ఉంటారు, అన్ని జనులు ఉంటారు, దేవుణ్ణి సువార్త వినిన వాళ్ళు ఉంటారు. వినిన వాళ్ళకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? వినని వాళ్ళకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? అన్ని జనులు వాళ్ళేమవుతారు అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎలాగో క్వశ్చన్ సీజన్ కాబట్టి ఒక 7 minutes ఉంది కాబట్టి ఇది ఒక చిన్న ప్రశ్న చెప్పి ముగిచ్చేస్తాను. అదే టాపిక్ కాబట్టి. ఎందుకంటే ఇందాక మనం జడ్జిమెంట్ గురించి ధ్యానం చేసాం కదా. తీర్పు అనేది మనం ఇక్కడి నుంచి చూడకూడదు, దేవుని స్థానంలో నుంచి తీర్పు చూడాలని చెప్పాను కదా. సో ఎలాగో జడ్జిమెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ చిన్న విషయం మీకు అర్థమవుతుంది. బైబిల్ కొంతమంది చరిత్రకారులు కొన్ని కాలాలుగా విభజించారు. కొన్ని కాలాలుగా మనస్సాక్షి కాలమని, అజ్ఞాన కాలమని, ధర్మశాస్త్ర కాలమని, కృపాకాలమని కొన్ని కాలాలు ఉంటాయి. దేవుడు మనుషులు తీర్పు తీర్చేటప్పుడు రీసెంట్గా ఒక బ్రదర్ కూడా నన్ను ఇలా ప్రశ్నించాడు. అన్న, ఇప్పుడు మనం సువార్త విన్నాం. కొంతమంది దీవుల్లో కొండ జాతి మనుషులు ఉంటారు, లేదా సువార్త వినని వాళ్ళు. విలియం రాకముందు మన దేశంలో సువార్త ఉండేది కాదు, సంఘాలు లేవు. అప్పుడు దేవుడు వాళ్ళనైనా తీర్పు తీరుస్తాడు అంటే వాళ్ళని ఎలా జడ్జిమెంట్ చేశాడు? ఇప్పుడు సువార్త వినని వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? సువార్త వినని వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? సువార్త విన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా అని డౌట్ కూడా రేస్ అవుతుంది కదా. సో దాని గురించి పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. సో చివరిగా 7 minutes ఉంది కాబట్టి దాని గురించి అది కూడా చెప్పేస్తాను. దేవుడు జడ్జిమెంట్ తీర్పు ఎలా తీరుస్తాడు అనేది దాని గురించి రోమిలికి రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెప్తాడు. చెప్పంటారా తండ్రా? లేదన్నా ముగిచ్చేసాయి, నీ టైం ఇవ్వదంట. చెప్పంటారా? చెప్పండి బ్రదర్, చెప్పండి. ఓకే ఓకే. సో ఎందుకంటే రేపు మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ మీ బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అండ్ కొంతమంది అన్యజనులు కూడా ఇలా ప్రశ్న వేస్తారు. అవును, మీ యేసుక్రీస్తు వచ్చింది ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట. అంతకుముందు యేసుక్రీస్తు లేడు కదా. అప్పుడు యేసుక్రీస్తు ముందున్న వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? అంటే సువార్త విని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు మాత్రం పరలోకానికి వెళ్తారా అని కొంతమంది మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడో పౌలు రోమిలికి రాసిన పత్రికలో రాయించాడు. ఆ రోమిలికి రాసిన పత్రికలో ఏంటో చూద్దాం. దేవాది దేవుడు పౌలు చేత రోమిలికి రాసిన పత్రికలో రాయించాడు. రోమిలికి రాసిన పత్రిక 5 minutes ఇది చెప్పేసి నేను ఇంకా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మనం దావీదుపై అభిషేకం, ఆ తర్వాత దావీదు రాసిన కీర్తనల గురించి మనం ధ్యానం చేద్దాం. ఓకే. బుక్ ఆఫ్ రోమన్స్, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. బుక్ ఆఫ్ రోమన్స్ 2nd chapter. బుక్ ఆఫ్ రోమన్స్ 2nd chapter. ఒక నిమిషం. బుక్ ఆఫ్ రోమన్స్ 2nd chapter. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడవైనాను సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నువ్వును అట్టి కార్యములు చేయుచున్నావు కాదా. సో రోమిలికి రాసిన పత్రిక అనేది అద్భుతమైన పత్రిక. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అనమాట రోమిలికి రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 12 అధ్యాయాలు, ఇంచుమించు 16 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాలు థియరిటికల్ అయితే, 12 నుంచి 16 అధ్యాయం వరకు ప్రాక్టికల్. అర్థం భాష చెప్తా. మనం సైన్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్ చెప్తా ఉంటుంది అనమాట. క్లోరోఫామ్ అంటే ఏంటి, నైట్రోజన్ అంటే ఏంటి అని మాలిక్యూల్స్ అన్ని రాస్తూ ఉంటుంది బోర్డు మీద. రాసిన తర్వాత ల్యాబ్కి పిలిచికెళ్తారు. పిలిచిన తర్వాత మన చేతిలో అది బీకర్ ఉంటుంది కదా, అవి పెడతారు, గ్లాసెస్ పెడతారు. అది ఇందులో పోసి దాన్ని ఇట్లా తిప్పి దాని పెద్ద పెద్ద ప్రయోగాలన్నీ చేస్తుంటారు. అంటే క్లాస్లో కూర్చున్నప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేది థియరిటికల్ అయితే, ల్యాబ్లోకి వెళ్ళి చేసేదని ప్రాక్టికల్ అంటారు. ఇన్ ద సేమ్ వే పౌలు రోమిలికి రాసిన 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు థియరిటికల్గా చెప్తుంటాడు అనమాట. అంటే మొత్తం థియాలజీ అంతా రాస్తాడు.
ఎలా మనిషి పాపంలో పడ్డాడు, పాపంలో పడినటువంటి మనిషి ఏ విధంగా లేచాడు, యూదులు ఎలా పాపం చేశారు, అన్యజనులు ఎలా పాపం చేశారు, అందరూ ఏ విధంగా దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు, ధర్మశాస్త్రం ద్వారా ఏ విధంగా నీతిమంతులకు తీర్చబడతాం, ధర్మశాస్త్రం ద్వారా నీతి వస్తుందా రాదా, రాకపోతే దానికి కారణం ఏంటి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అంతేనా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని థియాలజికల్గా 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం అంతా థియరిటికల్ అంటే థియాలజీ అంతా రాస్తాడు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మొత్తం ప్రాక్టికల్ అంటే దాని అన్వయింపు ఎలా చేసుకోవాలి అని రోమిలకు రాసిన పత్రిక అద్భుతమైన పత్రిక. మీకు గుర్తుందో లేదో మార్టిన్ లూథర్ అనే దైవజనుడు కూడా తన రక్షణలోకి తన పరిపక్వతలోకి రావడానికి ఈ ప్రొటెస్టెంట్స్ అన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘం ఉద్భవించడానికి కారణం రోమిలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక. మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళి మీ జీవితంలో ఫేవరెట్ వర్డ్స్, మీ జీవితాన్ని టర్న్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచనం అంటాడు, 16, 17 అంటాడు. ఎవరంటే మార్టిన్ లూథర్ అంటే గొప్ప దైవజనుడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే చేస్తుంటారు, లంచాలు మంచాలు తీసుకోరు, యథార్థంగా బతుకుతుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొంతమంది అన్యులు ఉంటారు, మనకు తెలిసిన అన్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళు పాపం వాళ్ళకి తెలిసిన భక్తిలో ఏదో కొనసాగుతుంటారు, లేదా వాళ్ళకి తెలిసి ఎప్పుడు స్వార్థ తెలియదు, వాళ్ళు అసలు ఎప్పుడు యేసుక్రీస్తు అంటే తెలియలే వాళ్ళకి, అసలు యేసుక్రీస్తు అనే పదం అసలు వినలే. అయినా విననప్పటికీ కొంతమంది యథార్థంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు? వాళ్ళు చంపేస్తాడా? వాళ్ళని నరకానికి పంపిస్తాడా? అంటే ఇక్కడ రాస్తాడు చూడండి, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా, చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే పాయింట్ ఏంటంటే పౌలు ఏంటంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. అలాంటి ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా అంటే వాళ్ళ అంతరంగంలో వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, అమ్మో ఏదో పవర్ ఉంది, ఏదో దేవుడు చూస్తున్నాడు అనే భయముతో ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ స్వాభావికంగా ధర్మశాస్త్రం ఉన్నట్లు బ్రతుకుతూ ఉంటారు, భయముతో బతుకుతూ ఉంటారు. అటువంటి వారికి ఆ స్వాభావికమైనటువంటి ధర్మమే వారికి ధర్మమైనట్టున్నది అని అంటారు. చూడండి, కావాలి మళ్ళీ చదువుతున్నాను. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూసారా? ఇప్పుడు 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయమందు వ్రాయబడినట్టు చూపుచున్నాడు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు చెడుగును. మళ్ళీ చదువుతున్నాను, 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ముగిచేస్తున్నా. సో ఫైనల్ పౌలు చెప్తున్న పాయింట్ ఏంటంటే కొంతమంది అన్యజనులు ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, యేసుక్రీస్తు అంటే తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, అయినా స్వాభావికంగా ధర్మశాస్త్రం కలిగినట్లు బతుకుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వారి తలంపులు, వారి మనసాక్షి వారి మీద దోషారోపణ చేయించుండగా ఆ దోషారోపణ బట్టి భయముతో భక్తితో బతుకుతుంటారు కొంతమంది.
వాళ్ళను బట్టి రహస్యమందు అనగా తీర్పు దినే రోజు ఒక రోజు వస్తది. అదే కదా 16వ వచనంలో అంటాడు. ఆ దినమందు దేవుడు వాళ్ళ రహస్యాలను తీసి వారి మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. సో, ఫైనల్‌గా మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎలా తీర్పు తీరుస్తాడంటే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు టైంలో ధర్మశాస్త్రం లేదు. అప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడు? అప్పుడు మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. నా పాయింట్ అర్థమవుతుందా? అప్పుడు నీ మనస్సాక్షి ఇలా చెప్పింది కదా! నువ్వెందుకు ఇలా చేసావు యాకోబు? అప్పుడు నీ మనస్సాక్షి ఇలా చెప్పింది కదా! ఇది తప్పని నీకు చెప్పలేదు నీ తలంపులు? చెప్పాయి కదా! ఎందుకు ఇలా తప్పు చేసావు? అని మనస్సాక్షి టైంలో అనగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోషోపు అని మనం చూద్దామే రూబేను. ఇప్పుడు రూబేను ఉన్నాడు. తండ్రి యొక్క ఉపపత్తులతో పాపం చేస్తాడు. ఉపపత్తి పాపం చేస్తాడు. ఇప్పుడు రూబేను అడుగుతాడు. "అరే రూబేను నువ్వు ఇట్ట చేసావు? నీ మనస్సాక్షి తప్పనిపియలేదా? తల్లితో ఇలా చేయడం" అని అడుగుతాడు మనస్సాక్షి చొప్పున. తర్వాత మోషే టైం తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా! నువ్వెందుకు ఇలా చేసావు? ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా! నువ్వెందుకు ఇలా చేసావు? అని తీర్పు తీరుస్తాడు. అదే పాత నిబంధన గ్రంథంలో అమ్మోనీయులు, మోయాబీలు, ఫిలిస్తీయులు వీళ్ళుంటారు కదా! ఐగుప్తీయులు. మరి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా! వాళ్ళ ధర్మశాస్త్రం లేకపోతే వాళ్ళెలా తీర్పు తీరుస్తారంటే మనస్సాక్షి చొప్పున, వారి తలంపుల చొప్పున ఆ రహస్య దినమందు వారి తలంపులను, వారి ఆలోచనలు బయటికి తీసి వాళ్ళు తీర్పు తీరుస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అదే అంటున్నాడు పౌలు. ఈ నా సువార్తను విని అని చూసారా 16వ వచనం మళ్ళా చదివిస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపొచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రం తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినమందు ఇలాగు జరుగును. చూసారా? సో, అతడు అన్యుడైనప్పటికిని ధర్మశాస్త్రం అనుసరించే వ్యక్తి అయినప్పటికీ ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తిని ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేని వ్యక్తిని తన మనస్సాక్షి చొప్పున దేవుని చిత్తానుసారంగా మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడున్నటువంటి సువార్తలు అంటే ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎవరైతే సువార్త వినలేదో, నిజంగా అస్సలు వినలేదో వాళ్ళను దేవుడు మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. ఒకవేళ సువార్త విని తిరస్కరించి సేవకులను రాళ్లతో కొట్టి విమర్శించి రకరకాల హింస పెట్టే వాళ్ళను అప్పుడు దేవుడు ఆ లెక్క అడుగుతాడు. మరి నీ దగ్గరికి నా సువార్తను ప్రకటించా, నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వెందుకు తిరస్కరించు? నువ్వేమనుకోడు అలా. సో, దేవుడు అలా తీర్పు తీరుస్తాడు. సో, దీన్ని కొంతమంది బైబిల్ పండితులు బైబిల్ డివైడ్ చేశారు. అజ్ఞాన కాలం అని, మనస్సాక్షి కాలం అని, ధర్మశాస్త్ర కాలం అని, కృపాకాలం అని. సో, ఇప్పుడున్నటువంటి కృపాకాలంలో దేవుడు ఏ కృపనైతే ఇచ్చాడో అందుకనే పౌలు యోహాను సువార్తలో ఒక మాట ఉంటది. క్షమించరాని బాడిన పాపం యోహాను సువార్తలో ఉంటది. క్షమించరాని బాడని పాపం ఈ ప్రపంచంలో ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు. ఒక్క పాపం తప్ప. అది ఈ యుగమైందేనను రాబో యుగమైందేనో ఆ పాపానికి క్షమాపణ లేదు. ఏంటో చెప్తారు అది? పరిశుద్ధాత్మ. బ్రదర్ ఒక చిన్న డౌట్. చెప్పండి బ్రదర్ గారు యాక్చువల్ గా అంటే నా యొక్క అభిప్రాయం, అది వేరే అభిప్రాయం కాదు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదని వాక్యంలో ఉందన్నట్టు నా యొక్క అభిప్రాయం బ్రదర్. అదే ధర్మశాస్త్రం లేనప్పుడు రైట్, కరెక్టే మీరు మాట్లాడింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే పాపం అనగా ఏమిటో నాకు తెలుసును అని రోమిలు రాసిన పత్రిక అంటాడు. ధర్మశాస్త్రం రానప్పుడు పాపం అంటే ఏంటో నాకు తెలియదు. నేను అదే అంటున్నా. ధర్మశాస్త్రం రాకముందు మనస్సాక్షి ఉంటుంది కదా, మనస్సాక్షి. ఆ మనస్సాక్షి చెప్తా కదా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని. ఆ మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. పాపం గురించి మాట్లాడలా, తప్పు ఒప్పుల గురించి ధర్మశాస్త్రం రాకముందు మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. డిడ్ యు గెట్ మై పాయింట్ బ్రదర్? ఓకేనా సునీల్ గారు? ఓకేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే గుడ్. యస్, కరెక్టే బ్రదర్ మాట్లాడేది కరెక్టే. సో, ధర్మశాస్త్రం లేకముందు పాపం అంటే ఏంటి, అంటే దేవుని గొప్పతనం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి తెలిసేది కాదు మనకు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ప్రతి చిన్నదానికి బలి అర్పించాలి, ప్రతి చిన్నదానికి దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రతి చిన్నదానికి చిన్న తప్పు వ్యభిచారం చేస్తే రాళ్ళతో కూడా చంపేవాళ్ళు, వ్యభిచారం చేస్తే రాళ్ళతో కూడా చెప్పేవాళ్ళు, నరహత్య చేస్తే చంపేవాళ్ళు, అలా విగ్రహం చేస్తే చంపేవాళ్ళు. అయితే దానికి ముందు అంత 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 తీవ్రత ఉండేది కాదు. సో, అలా కాలం మారిన తర్వాత తీవ్రత. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలిసింది. దానికి ముందు ఎలా తీర్పు తీరుస్తారంటే తలంపులు బట్టి. అదే కదా రాశాడు పౌలు. ధర్మశాస్త్రం లేని అన్యజనుల గురించి మనస్సాక్షి చొప్పున వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు ఒప్పుచుండగా రూబేనుకు వాళ్ళ తండ్రి యాకోబు ఆశీర్వదిస్తాడు. రూబేను నువ్వు ఇటు అటోడిరా, షిమియోను లేవి మీరు ఇటు అటోలరా అని అంటాడు. ఎవరు? యాకోబు. వాళ్ళు ఎందుకు తీర్పు తీర్చాలా? యాకోబుకు తెలుసు తన బిడ్డలు ఎలాంటి వాళ్ళు అని. ఇది యాకోబు ఆదికాండం 50 అధ్యాయంలో ఉంటుంది, మనం చదివి ఉంటాం. ఎలా తెలుసు? యాకోబు యొక్క మనస్సాక్షి తెలుసు, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఎవరిని దిగించారు ఎవరిని దిగించకూడదు అని యాకోబు తెలుసు. మీకు గుర్తుందో లేదో యోసేపుకి 2 బిడ్డలు ఉంటారు, మనష్షే, ఎఫ్రాయిము. సో, ఎవరిని దీవించాలా, ఎవరికి 2 తరాంతల ఆశీర్వాదం ఇవ్వాలి అనేది తెలుసు.
సో నా పాయింట్ ఏంటంటే, సో కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు దేవుడు అన్యాయస్తుడు. దేవుడికి పక్షపాతం లేదు. అదే అంటున్నాడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో. దేవుడికి పక్షపాతం లేదు. మన మీద పెద్ద ప్రేమ, జాలి, దయ, దేవుని కంటే గొప్ప జాలి ఉన్నట్లు, దేవుని కంటే గొప్ప దయా కనికరం ఉన్నట్లు దేవునే తీర్పు తీరుస్తుంటారు కొంతమంది. తప్పు. ఆయన తీర్పును అర్థం చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి చూడొద్దండి. ఆయన స్థానంలోకి వెళ్ళి చూడండి. దేవుని ఏ ఒక్కరిని నరకంలో వేయాలని, వాళ్ళను నిత్య నరకాగ్నిలో వేసి వాళ్ళని బాధ పెట్టాలని, కృంగదీయాలని కాదు. దేవుడి చిత్తం ప్రతి నరుని తన యొద్దకు తీసుకోవాలి. అసలు నరకం అనేది సృష్టించబడితే దూతలకును వాని అధిపతులకు, మనుషుల కొరకు కాదు. కానీ మనుషులమైన మనం మనస్సాక్షి చెప్పుకున్న మా అమ్మగారి ఊర్లో ఒక చిన్న సంగతి చెప్తాను. మా అమ్మగారి ఊర్లో నాని గారు చెప్పండి. చెప్పండి కదా. అదే భారతదేశానికి సువార్త వచ్చినప్పటికీ కూడా చాలా మంది నాయకులు చనిపోయారు. బ్రదర్ మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. బ్రదర్ మీ వాయిస్ వినపడలేదు బ్రదర్. బ్రదర్ మీ వాయిస్ వినిపించలేదు. మీకు ఓకే చూస్తున్నా బ్రదర్ వాయిస్. నాని గారు ఇప్పుడు ఒకసారి మెసేజ్ ఏమైనా పెడతారా? పాస్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి మా. యాక్చువల్లీ అదే తల్లిదండ్రులు చేసిన పాపాలు చేస్తారు. అయితే వాళ్ళ పిల్లలు దేవుని దగ్గరికి వచ్చి తెలుసుకొని వాళ్ళు ప్రభు ప్రే చేస్తే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పారు. ఇప్పుడు అదే తల్లిదండ్రులు పాపం చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు శిక్ష నుండి తప్పించుకునే అవకాశం వాళ్ళకి వాళ్ళు కూడా ప్రే చేసి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటే వాళ్ళు క్షమింపబడతారు కదా పాస్టర్ గారు. లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలుసు ప్రభు రక్షణ పొందుకున్నారు, రక్షణ పొందుకుని కూడా బట్ వాళ్ళు పాపం చేశారు అంటే తెలిసి పాపం చేశారు. దీనికి క్షమాపణ మళ్ళీ దేవుని ప్రేయర్ చేస్తే దీనికి క్షమాపణ ఉంటుందా ఉండదా అని నా చిన్న డౌట్. హన్నా గారు డెఫినెట్ ఉంటుంది. క్షమాపణ అయితే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, శిక్ష ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన తప్పును బట్టి శిక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నమ్ముకున్న మనం తెలిసి తప్పు చేస్తే ఆ తెలిసి చేసిన తప్పును బట్టి దేవుడు డెఫినెట్గా క్షమిస్తాడు. ఇప్పుడు దావీదుని క్షమించలేదా? క్షమించాడు. కొంతమంది పశ్చాత్తాపడినప్పుడు బైబిల్లో వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు క్షమించలేదా? క్షమించాడు. అయితే శిక్ష ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పును బట్టి రావాల్సిన పర్యవసానాలు ఉంటాయి. ఆ సర్కమ్స్ ఏదైతే ఉంటుందో ఆ శిక్ష అనేది డెఫినెట్గా ఉంటుంది. అది విషయం. క్షమిస్తాడు, డెఫినెట్గా క్షమిస్తాడు. అయితే శిక్ష అనేది ఉంటుంది. కొంతమంది అలా దేవుని శిక్షను ఉపయోగించుకొని, దేవుని కృపను మాటి మాటికి ఉపయోగించుకొని ఇంకా భయంకరంగా పాపం చేస్తుంటారు. దీని గురించి యూదా పత్రికలో ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఇది ఒక్కటి చదివి ముగిచేస్తాను. హన్నా గారు అడిగారు. నాని గారు ఒకవేళ మీకు పాసిబుల్ అయితే కనుక తర్వాత పాసిబుల్ అయితే అన్మ్యూట్ చేసుకుంటాడు కదా, త్వరగా ముగిచేద్దాం. యూదా పత్రికలో హన్నా గారు అడిగారు కదా, దాని గురించి యూదా భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. దేవుని క్షమాపణను దేవుడు క్షమించాడు, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, తెలిసి తప్పు చేశాం, మళ్ళా క్షమాపణ అడిగాం, మళ్ళా తప్పు చేశాం, మళ్ళా క్షమాపణ అడిగాం. అలా చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కానీ యూదా పత్రిక ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 3వ వచనం చూడండి. యూదా పత్రిక చూడు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగవాడని ప్రయత్నించుండగా పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను చూడండి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే యూదా భక్తులు ఏమంటారంటే కొంతమంది దేవుని కృపను చెప్పరా ఒకసారి. యూదా గ్రంథం, యూదా పత్రికమా 1వ అధ్యాయం 3వ వచనం 1, 3, 4 యూదా. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూదా భక్తులు ఏమని రాస్తున్నా అంటే కొంతమంది దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే ఏంటంటే దేవుడికి క్షమిస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, దేవుడికి క్షమిస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, దేవుడికి క్షమిస్తాడు. ఎస్, దేవుడికి క్షమిస్తాడు, దేవుడికి క్షమిస్తాడు కాదంటంలా. ఆ కృప ఏదైతే ఉందో, ఆయన క్షమించే కృప ఏదైతే ఉందో దాన్ని ఆ కృపను కామాతురత్వకు ఉపయోగించి వారు మరింత దిగజారిపోతున్నారు, మరింత దేవుడు దూరం అయిపోతున్నారు.
క్షమిస్తాడు. కానీ ఏంటంటే దేవుడు వాళ్ళని వాడుకోవాల్సినంత విధంగా వాడుకోలేకపోతున్నాడు. దేవుడు ఉపయోగించుకోవాల్సినంత విధంగా గొప్పగా దేవుడు వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వారు కామాతురత్వం కలిగిన వారే మాటి మాటికి ఆ కృపను వాడుకొని దిగజారిపోతున్నారు. ఇప్పుడు అదే కృపను బలహీనమైన వాళ్ళు ఉపయోగించుకొని గొప్ప సేవ, గొప్ప పరిచారకులు అవుతున్నారు. సో నా పాయింట్ ఏంటంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మాటి మాటికి తప్పు చేస్తూ ఉండద్దండి. ఆ తప్పు చేస్తూ క్షమిస్తాడు, కృప చూపిస్తాడు. అయితే మీ మనస్సాక్షి కఠినమైపోతుంది. సున్నితం కూడా మీ మనస్సాక్షి. ఒకప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన మీరు రాను రాను ప్రార్థనా జీవితం కోల్పోతారు. కన్నీటి ప్రార్థన రాదు, వాక్యం అర్థం కాదు, పరిశుద్ధాత్మతో సహవాసం గడపలేరు, అది ఎంజాయ్ చేయలేరు, ఆ రుచిని చూపించలేరు. ఇప్పుడు రోగంతో ఉన్న వాడికి మీరు ఏదైనా పెట్టినా కూడా వాడి చేదుగానే ఉంటుంది, ఒకరుగానే ఉంటుంది. ఎందుకంటే వాడు అనారోగ్యంతో ఉన్నాడు. అండ్ సేమ్ వే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే వాడు అనుభవించే శిక్ష అలా ఉంటుంది. కాబట్టి మాటి మాటికి ఆయన కృపను, ఆయన క్షమాపణను అలా చేసుకోకండి. క్షమిస్తాడు, డెఫినెట్ క్షమిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, దానికి వెల ఉంటుంది. దానికి నువ్వు చెల్లించాల్సిన వెల ఉంటుంది. ఆ వెల చాలా దారుణంగా ఉంటుంది. అందుకని ఆయన కృపతో కామాతురతతో వాడుకోవద్దు అని యూదా భక్తుడు అంటాడు. సో అర్థమైందా హన్నా గారు? క్షమిస్తాడంటే క్షమిస్తాడు. ఎస్, బట్ దాని సర్కమ్స్టెన్సెస్ అర్థమైందా? థ్యాంక్ యూ పాస్టర్ గారు, అర్థమైంది పాస్టర్ గారు. వెరీ గుడ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న ఒక క్వశ్చన్ అన్న, మీరేమనుకోవాకండి. చెప్పండి పర్లేదమ్మా. తాతనా ఇప్పుడు మా రక్త సంబంధికులే నా దేవుని నమ్ముకోలేదన్నా, సువార్త కూడా ఆయనకు తెలియదునా. కానీ ప్రేమ కలిగి ఉండేవాడు, భయం కలిగి ఏ పాపం కూడా చేయలేదు. కానీ ఆయన దేవుని నమ్ముకోకుండా చనిపోయిండు. ఆయన విగ్రహారాధన చేసింటాడు కదనా. అట్టి వారికి ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:8 కూడా విగ్రహాలు రెండో మరణంలో ఉంటారని చెప్తారు కదా. దానికి మీరు ఏమంటారన్నా? అదే నేను అంటున్నాను. ఏమంటారంటే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో ఆయన అసలు సువార్త వినలేదా? అసలు వినలేదన్నా. అస్సలు వినలేదన్నా. యేసుక్రీస్తు గురించి అసలు తెలీదా? తెలియదన్నా. ఓకే, రైట్. అలా తెలియని వ్యక్తులకు ఏం చేయాలంటే దేవుడు మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనస్సాక్షి చొప్పున అంటే ఇప్పుడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సూర్య అనుకుందాం. ఆ వ్యక్తి పేరు సూర్య అనుకో. సూర్య నువ్వు విగ్రహాలను చేసావు కదా, నీ మనస్సాక్షి నీకు ఏం అనిపించలేదా? నువ్వు అలా విగ్రహం చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు అని మనస్సాక్షి చొప్పున ఆ వ్యక్తిని తీర్పు తీరుస్తాడు. ఒకవేళ నువ్వు విగ్రహం చేసావు అనుకో, విగ్రహం ఎందుకు చేసావు అని క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ చెప్పగలగాలి. అంటే దేవుడు తన మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. ఇదే రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, నీ మనసు, నీ తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగా ఆ రహస్యమందు దినమందు ఆయన వారిని తీర్పు తీరుస్తాడు. ప్రతి దినం తీర్పులో తీరుస్తాడు. అప్పుడు అతను మంచోడని మీరు అంటున్నారు. ఓకే, మన కంటికి మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ సంజీవ్ తేజ నేనుండా. ఈ భూమి మీద చాలా మంది సేవకులు మన కళ్ళకు మంచోళ్ళ కనపడతారు, కానీ రహస్యమైన పాపాలు చేస్తున్నారేమో మనకు తెలియదు కదా. సో మంచి చెడ్డ అనేది మన కళ్ళతో చూసేదాన్ని బట్టి ఉండదు. దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడు. ఆ హృదయ అంతరంగాలను బట్టి తీర్పు తీరుస్తాడు. లిటరల్ గా మీరు చెప్పినట్టు ఆ బ్రదర్ అనే వ్యక్తి నిజంగా మంచి వాళ్ళు అయితే కనుక ఆయన మనస్సాక్షిలో దేవుడు తీర్పు తీరుస్తాడు. అది దేవుడు అంతరంగా ఎరిగినవాడు. కొంతమంది సేవకులు అంటారు, పరిచారకులు అంటారు, లోపల భయంకరమైన పాపం, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైనటువంటి రహస్య పాపములతో ఉంటారు, కానీ పైకి మాత్రం గొప్ప గొప్ప వ్యక్తులు కనపడతారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారంటే లేదు. సో పాయింట్ ఏంటంటే దేవుడు మనస్సాక్షి చొప్పున ఆ తెలియని వ్యక్తులకు మనస్సాక్షి చొప్పున తీర్పు తీరుస్తాడు. సిస్టర్, యేసుక్రీస్తు గురించి తెలిసి పొర్రపాటున తిరస్కరిస్తే వాళ్ళ పరిస్థితి సొదొమ గొమొర్రా పట్టణాల కంటే దారుణంగా ఉంటుంది అంటారు బైబిల్. యేసుక్రీస్తు గురించి తెలిసి సువార్త విని ఆయన తిరస్కరిస్తే ఆ దుమ్మంట వాళ్ళ మీద నేరం మోపుతుంది. సో ఇలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సో అది విషయం. సో సమయం అయిపోతుంది. చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ముందు నుంచి అడుగుతున్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని. ఇంకా క్వశ్చన్స్ ఉంటే దాచిపెట్టుకోండి, తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం. ఓకేనా? డోంట్ వరీ, ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రీలీ అడగండి, నో ప్రాబ్లం. ఓకేనా? నాకు తెలియకపోతే దీని గురించి తర్వాత చెప్తాను, తెలుసుకొని చెప్తానని చెప్తాను. ఓకేనా? ఒకవేళ ఏదైనా ప్రశ్న నాకు తెలియకపోతే కనుక తెలుసుకొని తర్వాత చెప్తాను. ఒకటే నా ఆశ, బైబిల్లో ఉన్నటువంటి ప్రేమ, బైబిల్లో ఉన్నటువంటి తీర్పు అద్భుతమైనది, అమోఘమైనది, జ్ఞానమునకు ఊహకు మించినది. సో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే కొద్దీ ఉన్నతం అనిపిస్తుంది ఆయన ప్రేమ. సో అర్థం చేసుకోలేక చాలా మంది పొరపడుతుంటారు, దూషిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోనండి, ప్రార్థన చేద్దాం. అలాగే మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైనా సరే ఇంకా ప్రభువుని అంగీకరించకపోయింటే యేసుక్రీస్తు గురించి చెప్పండి, ఆయన ప్రేమ గురించి, ఆయన త్యాగం గురించి చెప్పండి, వారు కూడా రక్షణలోకి వచ్చేలాగా చిన్న ప్రార్థన చేద్దాం. సమయం అయిపోతుంది. బ్రదర్ నాని గారు, ఈరోజు మీ వాయిస్ వినిపించట్లేదు, ఏమనుకోకండి. 45 అయిపోయింది టైము. నెక్స్ట్ మండే జాయిన్ అవుతారా? అప్పుడు చెప్తారా క్వశ్చన్. నాని గారు వినిపిస్తుందా?
ఓకే. గుడ్. సో, ఒకవేళ నేను మర్చిపోయినా గూడా ఒకవేళ మీరు రేజ్ చేసి అడగండి క్వెషన్. ఓకే. డోంట్ వరీ. ఓకేనా? ఓకే. మర్చిపోకండి. నెక్స్ట్ మండే మిస్ అవ్వకండి. దావీదు అభిషేకం పొందిన తర్వాత రాసిన కీర్తనలేంటి? అభిషేకం పొందుకున్నప్పుడు ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది అన్న విషయం మనం ధ్యానం చెప్పుదాం. అండ్ ఇంకో విషయం చాలా అద్భుతంగా ఉంటాయి. రాజుల చరిత్రలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు 73 కీర్తనలు రాశాడు. ఈ 73 కీర్తనలు ఏ సందర్భాల్లో రాశాడు? కొన్ని కీర్తనలు మనం ధ్యానం చేయబోతాం. దేవుని చిత్తమైతే. గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్న ప్రార్థన ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా వస్తది. కొన్నిసార్లు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ఆనందంతో చేస్తాం. కొన్నిసార్లు సంతోషంతో చేస్తాం. కొన్నిసార్లు సంతోషంతో, దుఃఖంతో చేస్తాం. సో, మనం చేస్తున్న ప్రార్థన ఒక్కొక్క టైంను బట్టి, ఒక్కొక్క సిట్యుయేషన్ బట్టి ప్రేయర్ మారుతా ఉంటది. అలాగే దావీదు జీవితంలో కొన్నిసార్లు దావీదు భయంకరంగా ఏడుస్తాడు. కొన్నిసార్లు దావీదు నా కన్నులు గుంటలు పడ్డాయ్యా, నా కన్నీటితో నా పరుపు కొట్టుకుపోతుందయ్యా అని ఏడుస్తాడు. అది ఏ టైంలో రాశాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక బలి ఎదుట నేను పరుగు అని రాస్తాడు. అది ఏ టైంలో రాశాడు? ఒకటేమో ఆనందంతో రాస్తున్నాడు, ఒకటేమో బాధతో రాస్తున్నాడు. అంటే దావీదు ఏ సిట్యుయేషన్‌లో వెళ్తున్నప్పుడు ఆ కీర్తనలు రాశాడు? ఆ సిట్యుయేషన్స్ ఏంటి? ఆ టైమింగ్ ఏంటి? అనేవి కూడా దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో మనం ధ్యానం చేద్దాం. కాబట్టి డోంట్ మిస్ ఇట్. కమ్ ఎవ్రీ మండే అండ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ యాస్ వెల్ యాస్ అండ్ మీ చర్చిలో, మీ సంఘాల్లో వెళ్తున్నటువంటి పిల్లలకు చెప్పండి. సో, మండే రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవా, ఇదివరకు విత్తబడిన మాటలు నాలో నూరంతలుగా ఫలింపచేయమని, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ నామాన్ని మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం పరిపూర్ణ అనుగ్రహించబడిన అందరికీ ఎల్లప్పుడూ తోడేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ఫ్రెండ్స్. ఆమేన్. ఆమేన్.